శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శరీర భావన ఎలా పోగొట్టుకోవాలి? మన ప్రయత్నం కావాలా లేక దానంతట అదే పోతుందా? శరీరంలో ఉన్నాను కదా, ఆ భావన ఉండవలసినదే కదా. శరీరముతో ఉండి శరీరము లేకుండా ఎలా భావించుకోవాలి? అనగా శక్తి భావనను ఎలా పెంపొందించుకోవాలి? దీనికోసం ఎటువంటి సాధన చేయాలి? దయచేసి తెలియజేయగలరు. అంటే శరీరంతో ఉన్నాము, శరీర భావన మనకు మామూలుగానే ఉంటుంది. శరీర భావన ఎలా పోగొట్టుకోవాలి? శక్తి భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి? అలానే శరీరంతో జీవిస్తున్నాం కదా, శరీర భావన ఉండవలసిందే కదా, అవసరమే కదా. ఇది వీరి సందేహం. ఇక్కడ ఈ మార్గంలో ఈ శీర్షికలు కానీ, లేదా ఏదన్నా ఎవరన్నా చెబుతున్న ప్రవచనాలు కానీ, లేదా ఎవరన్నా రాసినటువంటి పుస్తకాలు కానీ, ఇది ఆత్మశక్తికి సంబంధించి ఆత్మజ్ఞాన మార్గంలో వింటున్నప్పుడు మనిషి శరీర భావాన్ని పోగొట్టుకుని ఏదో కొత్త శక్తి భావాన్ని పొందాలి అనేటువంటి రకముగా అసలు అర్థమవుతుంది అందరికీ. అంటే భక్తి మార్గంలో, దైవ మార్గాల్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏదో తప్పైనట్టు, ఈ జీవితం కరెక్ట్ కానట్టు, అంటే ఈ శరీరపరంగా మనం జీవిస్తున్న కుటుంబ జీవితం ఏదైతే మనం ధన సంపాదనలతో జీవిస్తున్నామో ఇదంతా తప్పైనట్టు, ఇది కరెక్ట్ కానట్టు, ఏదో ఉత్తమమైన భక్తి మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు, దైవ మార్గాలు, మత మార్గాలు ఉన్నట్టుగా చెప్పబడుతున్నది, అలా అర్థమవుతున్నది ప్రజలకి. అలా ఏం లేదు. మనం ఇప్పుడు జీవిస్తున్నది సరి అయిన మార్గమే, కరెక్ట్ మార్గమే. మనం ఇప్పుడు జీవిస్తున్నది తప్పు మార్గం కాదు, సరైన దారిలో సరైన మార్గంలోనే మనం జీవిస్తున్నాము. అయితే ఇప్పుడు ఏంటి? ధన సంపాదనలో ఫస్ట్ పాయింట్, మనం బ్రతకడానికి ధనం కావాలి కాబట్టి ధన సంపాదనలో రెండు, మనిషికి శారీరక కోరికలు, స్త్రీ పురుష శారీరక సంబంధాలు, అదే వివాహ వ్యవస్థ. మూడు, కుటుంబ వ్యవస్థ. అంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నేను జన్మనిచ్చిన పిల్లలు, ఇలా నా కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఇదంతా ఒక సాధారణ సామాన్య జీవితం అని, ఇలా పెళ్లిళ్ళు చేసుకోకుండా ధన సంపాదనలు వదిలేసి మేమేదో సాధించేస్తున్నామని, మరి ఏమి సాధిస్తున్నారో తెలియక దానికి దేవుడని, దేవతని, మతమని, మార్గమని, విధానమని, భక్తి అని, కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని అనేక రకాల పేర్లు పెట్టి అసలు పెళ్లిళ్ళే చేసుకోకుండా అది ఒక గొప్పతనమని, అంటే అన్ని మతాలలోనూ ఉంది ఇది. వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి, మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఊరుకుంటున్నారా? లేదే, పెద్ద పెద్ద సంస్థలు పెడుతున్నారు. మళ్ళీ ఆ సంస్థల్లో ఇలా తమలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆకట్టుకుని ఆకర్షించి వాళ్ళందరికీ పెళ్లి పేటాకులు లేకుండా చేసి, వాళ్ళ విధానాల్లో వాళ్ళకి గుళ్ళు కొట్టించి, రకరకాల వింత వింత డ్రెస్సులు వేసి వాళ్ళ చేత అక్కడ ఏవో కార్యక్రమాలు చేయించి, కార్యక్రమాలు అంటే ఏముంటుంది? ఏమి లేదు. వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవత, వాళ్ళ మతము, దాని ప్రచారము, వాళ్ళ యొక్క ప్రచారము. వాళ్ళు ఎవరు పెట్టారో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలో, ఆ సంస్థ పెద్దలో వాళ్ళ గురించి ప్రచారం. వాళ్ళ గురించి ప్రచారం చేయడానికి, అంటే ఆ వ్యక్తి గురించి ప్రచారం చేయడానికి అనేక మందిని తయారు చేసుకొని, దానికి దేవుణ్ణి, మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు ఆ దేవుడు లేడు, ఆ మతం లేదు, కానీ ఈ వ్యక్తులు ప్రచారం అవుతూ ఉంటారు. ప్రచారం అవుతూ అయితే పర్వాలేదు, పోనీ మంచి చెబితే పర్వాలేదు. అలా ప్రచారాలు జరుగుతూ మేమేదో గొప్ప జీవితం జీవిస్తున్నామని, మళ్ళీ ఏదైతే తుచ్చమైన జీవితం అని చెప్పారో, అంటే ఏదైతే సంసార జీవితం, గృహస్థు జీవితం, ఏదైతే తుచ్చమైన జీవితం, నువ్వు కోరికల్లో పడిపోయావు, మోహంలో పడిపోయావు, శారీరక కోరికలు, పెళ్లి చేసుకుని పెళ్ళామనే మోహం, మొగుడనే మోహం, పిల్లలనే మోహం, తల్లిదండ్రులనే మోహం, కుటుంబ సభ్యులనే మోహంలో పడిపోయావు. నువ్వు ఇంకా దేవతాలోకాలకి, దైవలోకాలకి చేరలేవు. ఇదంతా తుచ్చమైన శరీరం, చీమునెత్తురు శరీరం, మలమూత్రముల శరీరం అనేటువంటి అద్భుతమైనటువంటి పనికిరాని తత్వాన్ని చెప్పి మనుషులకి, ఏ మనుషుల దగ్గర ఇదంతా పనికిరాని జీవితం, మాది ఉత్తమమైన జీవితం, మాది భక్తి జీవితం, మత జీవితం, దైవ జీవితం, సాధనాపర జీవితం, మేము దీనికి అంకితమైపోయాం
అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ అంకితం అవడానికి ఏమీ లేదు, అంతా ఇల్లు సృష్టించుకుంది. అక్కడ నిజంగా ఒక మతం ఉంటే, అంటే ఒక చెట్టు ఉన్నట్టుగా ఒక మతం కనపడుతూ ఉంటే, ఓ మనిషి కనపడినట్టుగా ఓ మతం కనపడుతూ ఉంటే, సృష్టిలో అన్నీ కనపడుతున్నట్టుగా, అనుభవానికి అన్నీ దొరుకుతున్నట్టుగా ఒక దేవుడు దొరుకుతూ ఉంటే, ఒక దేవత దొరుకుతూ ఉంటే, ప్రజలందరూ అట్టే పోయేవాళ్ళు కదా. ప్రజలందరూ ఇప్పుడు కనపడుతున్న వాటినే అనుభవిస్తున్నారు, అవసరమైన వాటినే అనుభవిస్తున్నారు, శరీరం అనుభవించదగిన వాటినే వాళ్ళు అనుభవిస్తున్నారు. శరీరానికి ఒక సమర్థత ఉంది, అది సృష్టి కూర్చిన కూర్పు. అటువంటి సహజ జీవితాన్ని తప్పని ఇటువంటి మత జీవితము, ఈ దైవ జీవితము, దేవతలు, వీళ్ళ వెనకాల వీళ్ళ ప్రచారాలు, ఈ జీవితాలన్నీ కరెక్ట్ అని, మేమేదో ఈ కుటుంబ జీవితాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఒక అద్భుతమైన కరెక్ట్ అయిన జీవితం జీవిస్తున్నామని చెప్పేటువంటి పెద్దలందరూ కూడా మళ్ళీ ఆ తుచ్చమైన జీవితం జీవిస్తున్న వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళ బోధలన్నీ వాళ్ళ మీద రుద్దేస్తున్నారు. ఏంటి అంటే, మీది సరైన జీవితం కాదు, మాది గొప్ప జీవితం, రోజు మా దగ్గరికి వచ్చి మా బోధలు వినండి, మీ బాధలు మేము తీరుస్తాం. అక్కడ మళ్ళీ వాళ్ళు ఎక్కడ వినరో అని చెప్పి మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు ప్రకటనలు, దేవతలు ప్రకటనలు, ఎవరి మతాల్లో వాళ్ళు. అంత తుచ్చమైన జీవితం జీవించేటువంటి సామాన్యుడి యొక్క డబ్బే ఇప్పుడు నీకు కావాలి. ఇంతకీ నీ దేవుడు బతకాలన్నా, నీ మతం బతకాలన్నా, నీ మార్గం బతకాలన్నా, నీకు సంబంధించిన ఏది బతకాలన్నా అక్కడ సామాన్య మానవుడు కష్టపడి సంపాదిస్తున్నటువంటి, అది కూడా ఎందుకు సంపాదిస్తున్నాడు? తన కోసం, తన భార్యాపిల్లల కోసం, తన తల్లిదండ్రుల కోసం, తన కుటుంబ సభ్యుల కోసం వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నటువంటి ధనాన్ని మీరు తీసుకొని బతుకుతున్నారు అంతే. అలానే నేను దీనికి అందరినీ నిందించట్లా, ఇది ఇలా అర్థమవుతుంది చాలా మందికి. ఇప్పుడు ఈ మత ప్రార్థనాలయాలు కట్టుకొని అందులో ఉండేవాళ్ళందరూ గొప్పోళ్ళని, వాటిని నడిపే వాళ్ళంతా గొప్పోళ్ళని, ఆ రంగులు బట్టలు వేసుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళని, ఎవరి మతానికి సంబంధించి ఆ బట్టలు, ఆ వేషధారణలో వేసుకొని ఆ మతాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతున్న వాళ్ళంతా గొప్పోళ్ళని, జనమంతా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలని, పైగా మళ్ళీ వాళ్ళకి ఎదురు డబ్బులు సమర్పించుకోవాలని, సేవలు సమర్పించుకోవాలని, ఎందుకంటే అది ఒక ఉత్తమ జాతి, మానవ జాతులు అని, మామూలు మానవులు బ్రతికేటువంటి సహజ కుటుంబ జీవితం తప్పు అని ప్రజలకు నూరిపోస్తూ, ప్రజలకు ఏదో ఒక అవేర్నెస్ తెస్తాం మీలో అంటున్న వాళ్ళందరూ మోసగాళ్ళు, మోసగత్తులే. మరి ఇందులో ఎవరు మంచివాళ్ళు? వీళ్ళందరూ తప్పని నేను చెప్పట్లా. ఇందులో ఎవరు మంచివాళ్ళు అంటే, నాయన నువ్వు జీవించే జీవితాన్ని ధర్మంగా జీవించు, మంచిగా జీవించు, అది నీకు శరీరం సహజంగా సృష్టి ఇచ్చిన కూర్పు. ఈ శరీరం మనం ఇలా కావాలని తెచ్చుకోలేదు. మీరు అసలు ముందు ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఈ శరీరం మనం ఇలా కావాలని తెచ్చుకోలేదు, ఈ శరీరంలో ఈ ఇంద్రియాలు ఉండాలని తెచ్చుకోలేదు, ఈ ఇంద్రియాలకి సుఖానుభవాలు ఉండాలని మనం తెచ్చుకోలేదు, స్త్రీ పురుషులు వేరువేరుగా ఉండాలని మనం ప్లాన్ చేసి తెచ్చుకోలేదు, లేదా మనం ఏ దేవుణ్ణో కోరి సృష్టి చేయించుకోలేదు. మళ్ళీ స్త్రీ పురుషులు మేము కలిస్తే పిల్లలు పుట్టాలి, మా జాతి ముందుకెళ్ళాలని మనం అడగలేదు. మనం అడిగితే దేవుడు పెట్టలేదు, దానంతట అదే ఉంది. సృష్టి అంతా దానంతట అది జరుగుతున్నది, అందులో మనం ఉన్నాం అంతే. అందుకని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ జీవిద్దాం. ఇందులో ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ జీవించే దానిలో ఎవరైనా నీకు దేవుడి పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ఏ భక్తి మార్గం పేరు మీద కానీ, ఏ దేవత, ఏ దేవుడు, ఏ విధానాల పేర్ల మీద కానీ నీకు మంచి చెప్పవచ్చు, మంచి చెబుతారు కూడా. అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి అంటే, నీ జీవితాన్ని చక్కగా జీవించు, నీ ధర్మాలను, నీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించు, నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు, నీ ధన సంపాదన చక్కగా చేసుకో, కానీ ఇతరులను బాధించకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జీవించటమే అత్యుత్తమమైన జీవితము. అంతే తప్ప జీవితాన్ని వదిలేయటం అత్యుత్తమమైన జీవితం కాదు. ఎందుకనంటే జీవితాన్ని వదిలివేయటం అనేది అందరికీ జరుగుద్ది. తొందరపడటం ఎందుకు? బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు అనేటువంటి వృద్ధాప్య దశకు చేరుకున్నాక అసలు ఏమీ చేయకుండా నీ అంతటా నువ్వు మౌనంగా కూర్చునే స్థితి వస్తుంది. వృద్ధాప్యం అంతా సన్యాస దశే. ఎవరికైనా వృద్ధాప్య దశ అంతా సన్యాసము. సన్యాసము అంటే ఏంటంటే సమస్తము వదిలివేయటం. అంటే అసలు నాకు శక్తే లేదు, నేనేం చేయగలను? సరిగా చూడలేను, సరిగా వినలేను, సరిగా తినలేను, సరిగా వాసన చూడలేను, సరిగా స్పర్శలు తెలియదు, సరిగా ఎరుక పవరే ఉండదు నాకు, అసలు నా గురించి నాకే తెలియదు. ఎవరొకళ్ళ సహాయంతో బతకవలసిన స్థితి వృద్ధాప్యము.
అది సృష్టి చేసిన అద్భుతమైనటువంటి ఏర్పాటు. బాల్యము యవ్వనము అంటే బాల్యము కౌమారము యవ్వనము అనేటువంటి దశలలో నువ్వు పుట్టి సృష్టిని గమనిస్తూ పెరుగుతూ, యవ్వనములో సృష్టిని సమస్తంగా అనుభవిస్తూ, అదే వృద్ధాప్యంలో నువ్వు అనుభవించిన సమస్తాన్ని నువ్వే మనఃపూర్వకంగా వదిలివేస్తూ, ఇది ఇంతే అని చెప్పి, ఇది సృష్టి తత్వం అని చెప్పి నువ్వు ధర్మంగా మంచిగా బతుకుతూ, వృద్ధాప్యంలో వదిలివేసేటప్పుడు ఏడవకుండా, యవ్వనంలో అనుభవించేటప్పుడు ఆనందంగా అనుభవిస్తూ, బాల్య కౌమార ఎదుగుదల దశలలో అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ, మంచిని పొందుతూ, ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటూ, సంపూర్ణ యవ్వన జీవితాన్ని ధర్మబద్ధంగా మంచిగా జీవించి, వృద్ధాప్యంలో సహజంగా శరీరం ఎప్పుడైతే శిథిలమవుతూ అంటే శక్తి సన్నగిల్లుతూ ఇవి నాకు ఇంకా నేను అనుభవించలేను అంటుందో, అప్పుడు వాటికి తగ్గట్టుగా నువ్వే నీ అనుభవాలను వదిలివేయటమే సన్యాసము. అలా ఒక్కొక్కటి వదిలివేసుకుంటూ సమస్తాన్ని, సన్యాసం అంటే సమస్తాన్ని వదిలివేయట సన్యాసము. సమస్తాన్ని అంటే నీ శరీరంతో సహా నిన్ను నువ్వు వదిలేసుకుంటావు. మరణం వస్తుందని అందరికీ ఖచ్చితంగా తెలుసు. అలా మరణానికంటే చావు వచ్చి నిన్ను బలవంతంగా చంపుకు వెళ్ళేక ముందే చావుకు నువ్వు సిద్ధపడిపోయి, ఎంతకంటే ఈ ప్రపంచంలో నేను అనుభవించేదేమి లేదు, ఎంతకంటే ఈ ప్రపంచంలో నేను ఎంత జీవించినా సాధించేదేమి లేదు, ఈ శరీరంతో, ఈ మానవ శరీరంతో, ఈ శరీరములో ఉన్న ఇంద్రియములతో నేను బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలలో నేను జీవించిన జీవితములలో వార్ధక్యం వచ్చే వరకు ఇలా శక్తి సన్నగిల్లిపోతూ అవయవాలు శిథిలమైపోతూ ఇక నువ్వు అంతానికి వెళుతున్నావని సూచన శరీరం చేస్తుండగా నేను గడిచిన జీవితాన్నంతా గమనించుకుంటూ ఎంతకంటే అనుభవించేదేమీ లేదు, ఎంతకంటే పొందేదేమీ లేదు, నేను సంపూర్ణ జీవితాన్ని జీవించాను, సంపూర్ణంగా నేను నా శరీరముతో సర్వము ధర్మముగా మంచిగా అనుభవించాను, ఇక నేను ఈ శరీరమును వదిలిపెట్టి నేనే వెళ్ళిపోదలుచుకున్నాననేటువంటి ఇచ్ఛామరణ భావన కలిగినప్పుడు నువ్వు భీష్మ పితామహుడు లాంటి వాడివి. భీష్మ పితామహుడిది ఇచ్ఛామరణము. దైవావతారులు చాలా మంది ఇచ్ఛామరణాన్ని పొందారు. శ్రీకృష్ణ భగవానుడికి గాంధారి యుద్ధమంతా అయిపోయిన తరువాత, కౌరవులందరూ చనిపోయిన తర్వాత మొత్తం కౌరవ వంశం నాశనం అయిపోయిందంటే గాంధారికి సంబంధించి, కౌరవ వంశం అంటే పాండవులు కూడా కౌరవ వంశం వాళ్లే, పాండవులు ఉన్నారు, కౌరవులంతా నశించిపోయారు. పాండవులు అన్న పేరు వాళ్ళ నాన్నగారి పేరు మీద వచ్చింది. పాండురాజు కుమారులు గనక పాండవులని, మొత్తం కురువంశమే. అయితే గాంధారి ధృతరాష్ట్రుడి యొక్క పిల్లలు సమస్తము నాశనం అయిపోయారు. ఎవరు లేరు వాళ్ళకి, యుద్ధంలో అందరూ చనిపోయారు వాళ్ళు. అప్పుడు గాంధారి తప్పు తన కుమారుడిదే అయినా కృష్ణ భగవానుడు పాండవులు చిట్ట చివరిలో చూసి వాళ్ళని పలకరించి వెళ్ళిపోదామని అక్కడికి వచ్చారు. అందులో కృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోదామని ఉద్దేశం. పాండవులేమో ధృతరాష్ట్రుడిని గాంధారిని తమ దగ్గర ఉంచుకొని తమ తల్లిదండ్రుల్లో సేవించుకుందామని వాళ్ళ ఉద్దేశం. అలా కనపడటానికి వచ్చారు. కృష్ణ భగవానుడు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం భగవానుడు అంటున్నాం కానీ అప్పుడు ఆయన వాళ్ళకి బంధువు, వాళ్ళకి కుంతీదేవి మేనత్త వరుస అవుతుంది. ఆవిడ మేనత్త, వాళ్ళు చుట్టాలే ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ కూడా. అప్పుడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఆయన ధర్మరాజు కంటే వయసులో చిన్నవాడు కృష్ణుడు. శరీరంతో ఉన్నప్పుడు ఎవరినైనా భగవానుడు అనే భావనతో మనం నమ్మం. ఆయన జీవించిన జీవితము, ఆయన బోధించిన బోధనలు, భగవద్గీతలను బట్టి తరువాత కాలంలో ఆయన్ని భగవానుడిగా మనం గుర్తించి స్వీకరించాం. అది కూడా ఆ మతాన్ని అనుసరించేవాళ్ళు, మళ్ళీ మిగిలిన వాళ్ళు నమ్మరు. అలాగే ఆయన ఉన్న కాలంలో కూడా కొంతమంది ఆయన్ని నమ్మారు, మిగిలిన వాళ్ళు నమ్మలేదు. ఆయనతో యుద్ధాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది సహజం. ఇప్పుడు నా పుత్రులు మొత్తం చనిపోయారు అనేటువంటి బాధ గాంధారికి బాగా ఉంది. కృష్ణుడు దైవాంశ అన్న విషయం ధృతరాష్ట్రుడికి గాంధారికి ఇద్దరికీ తెలుసు. అయినా కూడా తమ పుత్రులు చనిపోయారు అనేటువంటి బాధతో కృష్ణుణ్ణి గాంధారి శపించింది. ఎందుకంటే నువ్వు యుద్ధం కావాలంటే ఆపగలవు, లేదా నా కుమారుడి మనసు మార్చగలవు, నువ్వు దైవత్వము కలిగిన వాడవు, నువ్వు సపోర్ట్ లేకపోతే పాండవులు యుద్ధం చేసేవాళ్ళు కాదు, పాండవులు యుద్ధంలో గెలిచేవాళ్ళు కాదు, నా కుమారులు చనిపోయేవాళ్ళు కాదు, నువ్వు దైవాంశ సంభూతుడు అయినా కూడా దగ్గరుండి నా కుమారులందరినీ చంపించావు కనుక కృష్ణ నీ యదువంశం మొత్తం ఇలాగే నాశనం అయిపోతుంది, మీ వాళ్ళందరూ కూడా ఇలాగే చనిపోతారు, నువ్వు కూడా అలాగే చనిపోతావు అని శాపం పెట్టింది. నా బాధ నీకు అర్థమవుతుంది అని.
దానికి కృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వాడు. అంటే ఈ పురాణ గాథలు, ఈ ఇతిహాస గాథలు ఎందుకు అందించారంటే మానవ చరిత్రలో అది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అందులో ఇచ్ఛామరణాన్ని, ఇచ్ఛా వినాశనాన్ని ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అధర్మము నశించిపోతుంది. సత్యం తెలిసిన వాళ్ళు ఇచ్ఛామరణాన్ని, ఇచ్ఛా వినాశనమును వాళ్ళే ఒప్పుకుంటారు. ఎందుకంటే అధర్మం నాశనం అవ్వాల్సింది. అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా దాన్ని మనం రక్షించలేం. మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన కుమారుడు కావచ్చు, మన కుమార్తె కావచ్చు, మనమే కావచ్చు, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, ఎవరైనా తప్పుడు మార్గములలో వెళ్ళి తప్పుదోవలలో వెళ్ళే వాళ్ళని రక్షించటము కుదరదు అనేదే మనకు పురాణ గాథలు, ఇతిహాసాలు, చరిత్రలు అన్నీ కూడా సాక్ష్యాలుగా చెబుతున్నాయి. అందుకు అవి చదువుకునేది. అంతే తప్ప మహిమలు మాయలు జరిగిపోతాయి, అది చదివితే పుణ్యం వస్తుంది, దానివల్ల లాభాలు చేకూరుతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ధన సంపాదనలు పెరిగిపోతాయి, మనకి కష్టాలు పోతాయి అని కానే కాదు. అసలు కష్టాలు తెచ్చుకునే ప్రవర్తనలోకి నువ్వు వెళ్లకుండా ఉంటావు అని. అలా గాంధారి శపించినప్పుడు కృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వాడు. నవ్వి, అత అనవసరంగా నువ్వు శపించి నీ యొక్క శక్తిని పాడు చేసుకున్నావు, నీ యొక్క సంకల్ప శక్తిని పాడు చేసుకున్నావు, నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. అంతే తప్ప ఇక్కడ అలాగే జరుగుతుంది, అది నేను నిర్ణయించుకున్నాను కనుక అలాగే జరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఒకవేళ కాదు అనుకుంటే ఆ శాపానికి ఏం జరగదు, ఏం చేయలేదు. ఎందుకని దేవుడు అన్నప్పుడు చెబుతున్నా నేను, మహిమలు మాయలు మళ్ళీ తీసుకోబాకండి, విషయానికి చెబుతున్నా అక్కడ. ఎందుకని పరీక్షిత్ అనేటువంటి వాడు ఉత్తర గర్భంలో ఉన్నాడు, అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో ఉన్నాడు. అశ్వత్థామ అనేటువంటి వాడు పాండవ వంశం సర్వసమూలనంగా నాశనం అయిపోవాలని బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. అంటే ఇది కథ ప్రకారం వేసినప్పుడు పాండవ వంశం మొత్తం అందరూ చనిపోయారు. పాండవులు పిల్లలు ఎవరు లేరు, ఓన్లీ పాండవులే మిగిలి ఉన్నారు. తర్వాత పాండవ వంశం ఉండదు. అయితే ఆల్రెడీ అభిమన్యుడు కుమారుడు ఉత్తరకు గర్భంలో ఉన్నాడు, అభిమన్యుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ పరీక్షిత్తు అతని పేరు, అంటే తర్వాత పెట్టారు, గర్భంలో ఇప్పుడు శిశువుగా ఉన్నాడు. ఈ బ్రహ్మాస్త్రం గర్భంలో ఉన్న శిశువుని చంపటానికి వెళుతున్నప్పుడు ఆ శిశువు కూడా చనిపోతే ఇక పాండవులకు వంశం ఉండదు. అంటే వంశం అంటే మన తర్వాత మన పిల్లలు, మన వంశము అన్నప్పుడు మన తర్వాత మనం కంటిన్యూ చేస్తూ ఉంటారు. నా పిల్లలు నా వంశాన్ని కంటిన్యూ చేస్తారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఈ వంశాన్ని కంటిన్యూ చేస్తారు. మన తల్లిదండ్రుల వంశాన్ని కంటిన్యూ చేసాం, మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల వంశాన్ని కంటిన్యూ చేశారు. వంశం అంటే పరంపరగా మన పిల్లల ఉత్పత్తి ముందుకు సాగుతుంది, చెట్టు కొమ్మలో విరబూసినట్టుగా, కొమ్మలు వేసుకున్నట్టుగా. అంటే ఎక్కడా కూడా ఆగిపోవటం లేదు. ఇప్పుడు పాండవ వంశ నాశనం అని బ్రహ్మాస్త్రం వేయటం వలన అక్కడ ఆగిపోతుంది. ఈ పరీక్షిత్తు కూడా చనిపోతే అందరూ అయిపోయినట్టే, మిగిలిన చంపేశారు వాళ్ళు. నిద్రపోతున్న చిన్నపిల్లలను కూడా చంపేశారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆ గర్భంలోకి వెళ్ళి బ్రహ్మాస్త్రానికి అడ్డుగా నిలబడి, అంటే విష్ణు స్వరూపంతో అడ్డుగా నిలబడ్డాడు. బ్రహ్మెవరు? విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినవాడు. ఆ బ్రహ్మశక్తి విష్ణువులో లీనమైపోయింది, ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి అని మనకక్కడ ఆ కథలో ఉంటుంది. అంటే ఏంటి? భగవంతుడు తలుచుకుంటే ఏదైనా ఆగగలదు. భగవంతుడు అన్నప్పుడు సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి తప్ప మహిమలు మాయలు తీసుకోబాకంటే ధర్మము మారదు, అధర్మము గెలవదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేసిన వాడు ఎవరు? అది ఎంత గొప్ప అస్త్రమైనా, ఇక్కడ నేను చెప్పదలిసిన అంశము మహిమ కాదు, కృష్ణుడి యొక్క మహిమ కాదు. మీకు మహిమలు మాయలు అంటగట్టడం నా ఉద్దేశం అసలు కాదు. ఒక సహజత్వాన్ని అందులో మనకు చూపించారు. కృష్ణుడు అనేటువంటిది విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, అనంత ఆత్మశక్తి. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు భగవద్గీతలో, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నేను అనంత ఆత్మశక్తినే, ఈ సృష్టి మొత్తం నాలోనే ఉద్భవించి నాలోనే లయిస్తున్నది అనేది మహిమ కాదు, శక్తి, విశ్వవ్యాపక సర్వవ్యాపక శక్తి. ఇది జీవిలో ప్రాణశక్తిగా, సర్వసృష్టికి ఆధారమై ఆత్మశక్తిగా ఉన్నటువంటి శక్తి స్వరూపము. ఆ ఎరుక కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎరుక కలిగినప్పుడు శక్తి భావనతో మాట్లాడతారు. శరీరంతో ఉన్నా కూడా వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. వాళ్ళని దైవాంశ అని మనం పూజిస్తూ ఉంటాం. దైవాంశ సంభూతులు అన్నప్పుడు యావత్ సృష్టి శక్తితో వాళ్ళు
విలీనమై లయమై ఉన్నారు. నేనే సృష్టి శక్తి అన్న అనుభవంతో వాళ్ళు ఉన్నారు. శరీరం కూడా ఉంది. ఈ విషయం కృష్ణ భగవానుడు చెప్పాడు, నేనే శక్తి స్వరూపుడిని. అలా శక్తి స్వరూపుడుగా ఉన్న వ్యక్తినే గాంధారి శపించింది. నీ వంశనాశనం అయిపోద్ది, నీ యదువంశనాశనం అయిపోద్దని గాంధారి శపించింది. అక్కడ శపించినప్పుడు ఆయన అన్నారు, అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే నేనున్నానన్న అండదండలతో నా వాళ్ళంతా పాడైపోయారు, తాగుబోతులు అయిపోయారు, రకరకాలుగా అయిపోయారు. వాళ్ళకి అహంకారాలు పెరిగిపోయినాయి. నేనుండగా వాళ్ళని ఎవరు శిక్షించలేరు. ఎందుకంటే నేను వాళ్ళని రక్షిస్తున్నాను. ఒక రాజులాగా రక్షణ చేసి వాళ్ళని కాపాడుతూ ఉన్నాను నేను. అందువల్ల వాళ్ళు అలా అయిపోయారు. కనుక వాళ్ళలో వాళ్లే కలహించుకొని, ఇక్కడే గమనించాలి, అహంకారం బాగా పెరిగిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు నిన్నేమీ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అహంకారం పెరిగిపోయింది, బలం పెరిగిపోయింది. అటువంటి వాళ్ళు వాళ్ళల్లో వాళ్లే కలహించుకొని మొత్తం కొట్టుకొని వాళ్ళకు వాళ్లే చనిపోతారు. అక్కడ యదువంశ నాశనం. ఎందుకంటే అధర్మం ఎక్కడైనా, నా పక్కన ఉన్నా ఏ పక్కన ఉన్నా వాళ్ళు నా వాళ్ళైనా అధర్మ నాశనాన్ని ఎవరో ఆపలేరు. ఆ సత్యాన్ని ఆయనే చెప్పారు. అది అలాగే జరుగుతుంది. అలాగే నేను కూడా శరీరం ఇలాగే వదిలేస్తాను. నువ్వెందుకు అనవసరంగా శాపం పెట్టి నీ మనసులో అక్కసు బయట పెట్టుకున్నావు? నీ శక్తిని, సంకల్ప శక్తిని పాడు చేసుకున్నావు. జరగవలసిందే జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనబోటోళ్ళు ఎన్ని రకాల శాపాలు పెట్టినా, ఎన్ని రకాలు చేసినా, ఏం చేసినా ధర్మమే జయిస్తుంది. ఒకవేళ కాదు, అధర్మంగా బలవంతులు ఏ వైపు ఉన్నా, అంటే దేవుడి పేరుతో ఉన్నా, ఇప్పుడు కృష్ణ భగవానుడి వైపు ఉన్న వాళ్ళు యదువంశం, కానీ అధర్మంలో ఉంటే వాళ్ళు కూడా వినాశనమే. నేను దైవభక్తుడిని, దేవుడితో ఉన్నాను, దైవ మార్గంలో ఉన్నాను, గురు మార్గంలో ఉన్నాను, మత మార్గంలో ఉన్నాను, అంకితమైపోయాను, ప్రచారాలు చేస్తున్నాను, నేను అందరికీ మంచి చేస్తున్నాను, మేలు చేస్తున్నాను అని నువ్వు ఎంత ప్రజల్ని నమ్మించినా దైవంతోనే ఉన్న వినాశనం తప్పదు. దానికి ఆధారమే యదువంశ నాశనం. అది కృష్ణుడు వంశం. ఆయన అక్కడే ఉన్నారు. కానీ ఆయనే చెప్పారు, అధర్మం ఎక్కడున్నా వినాశనమే, వాళ్ళల్లో వాళ్ళు. కాకపోతే నేను అక్కడ రక్షకుడుగా ఉన్నాను కనుక బయట వాళ్ళు వచ్చి వాళ్ళని ఏమీ చేయలేరు. అందుకని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. అంటే మన వినాశనాన్ని, ఒక అహంకారి తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటాడు, తన మీదకి తానే తెచ్చుకుంటాడు. అలా వినాశనం జరిగిపోయింది. కృష్ణ భగవానుడు బాణం దెబ్బకి తాను శరీరాన్ని వదిలేశారు. శ్రీరామచంద్రుడు తానే స్వయంగా సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తన రాజ్యాన్ని తన పిల్లలకు అప్పచెప్పేసి, లవకుశులకు అప్పచెప్పేసి తాను శరీరం వదలడానికి ఆయనే సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా మహాత్ములందరూ కూడా ఇచ్ఛామరణ శక్తిని కలిగి ఉన్నారు. అనేక మంది మహాత్ములు వాళ్ళ మరణం ఎప్పుడు డేట్లు చెప్పారు, తారీఖులు చెప్పారు. వాళ్ళని అవధూతలు అనొచ్చు, దేవుళ్ళు అనొచ్చు. ఎంతో మంది మహాత్ములు మరణకాలాన్ని చెప్పారు, మేము వెళ్ళిపోతున్నామని. ఎందుకని అంటే ఇచ్ఛామరణము. ఇచ్ఛామరణం అంటే ఏంటి? ఇష్టపూర్వకంగా చచ్చిపోవటం. మహిమ కాదు, మాయ కాదు. అది మహిమ మాయ ఏం లేదు. నేను చనిపోవాలనుకుంటున్నాను. ఎందుకని? బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నీ చూసుకుంటూ వచ్చాను, అనుభవించాను. అది శరీరమే పెట్టింది. బాల్య కౌమార యవ్వనాలలో ఆ దశలలో శరీరమే ఇంద్రియాలకు బలం ఇచ్చింది, పటుత్వాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది, అనుభవ శక్తినిచ్చింది, ప్రయత్న శక్తినిచ్చింది, జ్ఞాన శక్తినిచ్చింది. ఇలా జీవించమనేటువంటి ప్రోత్సాహాన్ని శరీరంలోనే కల్పించింది. నాకు ఇవన్నీ కావాలి, నేను ప్రయత్నించాలి, నేను పొందాలి, నేను అనుభవించాలి అనేటువంటి భావ సంపదను, ప్రోత్సాహక శక్తిని, అనుభవ శక్తిని, జ్ఞాన శక్తిని, క్రియాశక్తిని లోపలున్న ప్రాణశక్తే కల్పించింది. అది సృష్టి చేసిన కూర్పు. అవన్నీ అనుభవించాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. వృద్ధాప్యం అంటే 50-60 సంవత్సరాల పాటు అనుభవించాను. అలా అనుభవించినటువంటి విషయాలను గమనించుకుంటూ చూసుకుంటే, నా శరీరమును గమనించుకుంటూ చూసుకుంటే, నేను ఇంతకంటే ఇంకా జీవితంలో ఈ శరీరముతో ఈ ప్రపంచంలో అనుభవించడానికి విషయములు ఏమీ లేవు. ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. నువ్వు ఎంతున్నా ఇంకా అదే డబ్బు సంపాదిస్తావు, అదే తిండి తింటావు, అదే కంటితో అవే దృశ్యాలు అనేకం చూస్తావు, అంతే. అలా ఇంద్రియాలతో అనుభవించినవే పదే పదే అనుభవిస్తావు. ఆ అనుభవాలనన్నింటినీ అందించినటువంటి సృష్టి శరీరము ద్వారా గ్రహించిన మనం, ఇక మనకు ఇవ్వబడిన శరీరము ఇస్తున్న సంకేతము కానీ, సృష్టిస్తున్న సంకేతము కానీ ఏంటంటే, నువ్వు ఇంకా సృష్టి నుంచి శరీరపరంగా వెళ్ళిపోతావు. కాబట్టి నీకు వృద్ధాప్యాన్ని పెట్టడం జరిగింది. చూడు, దానంతట అదే నీ శరీరం
ఎలా పెరిగిందో బాల్యం నుంచి కౌమార యవనాల వరకు అలాగే తగ్గుతున్నది చూడు. యవనం నుంచి వృద్ధాప్యంలో తగ్గుతున్నది చూడు. ఇది చివరికి వెళ్ళి మరణాన్ని పొందుతుంది. కనుక నువ్వు అనుభవించిన విషయాలన్నింటినీ నెమరు వేసుకొని ఒకసారి చూసుకొని ఇంతకంటే అనుభవించేవి ఇంకా ఏమీ లేవు కనుక నా అంతటా నేను ఈ శరీరమును వదిలివేయడానికి సిద్ధమయ్యాను. ఇక అనుభవాలు చాలు. నేను ఇక ఎంతకాలం ఉన్నా, ఇలా 1000 సంవత్సరాలు ఉన్నా, 1,000,000 సంవత్సరాలు ఉన్నా ఇవే అనుభవాలు ఇలాగే అనుభవిస్తాను. ఎందుకంటే శరీరపరంగా ఉన్నవి ఇవే పంచేంద్రియాలు. అనుభవాలు ఇలాగే ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, రుచి. రస అంటే రుచి, గంధ అంటే వాసన. వీటికి సంబంధించినవి తప్ప కొత్తగా నేను అనుభవించేది ఏమీ లేదు అని ఆ సత్యమును గ్రహించి ఆ సత్యము ద్వారా నీలో జ్ఞాన స్థిరతను పెంచుకొని తగ్గుతున్నటువంటి శారీరక శక్తికి అనుగుణముగా, ఇంద్రియ శక్తికి అనుగుణముగా నువ్వు నీ జీవితంలో మార్పులు తెచ్చుకొని నీ జ్ఞానాన్ని నీలో స్థిరముగా నిలుపుకొని మనస్సును పరుగులు ఆపించి ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తూ మరణానికి సిద్ధమయ్యి ఉండటమే ఇచ్ఛామరణము. అంటే మరణాన్ని అంగీకరించడం. నువ్వు అంగీకరించపోయినా జరిగేదే. నువ్వు అంగీకరించావా అంగీకరించలేదా అన్న పాయింట్ లేదు అసలు అక్కడ. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా మరణాన్ని తప్పుకోవడం ఎవరి వలన కాదు. కనుక ఈ సత్యం ఇది ఇలాగే సాగుతుంది. ఇది శరీర పరిస్థితి. ఇలా ఈ సత్యమును ఎదిగిన వాళ్ళు ఆటోమేటిక్గా దశకి వెళ్తారు. అందుకని శరీరము ఇవ్వబడిన విధానం ఇది. అదొక పరిపక్వత. ఓ పువ్వు, ఓ చెట్టుకు పూసిన ఒక పువ్వు పిందె అవుతుంది. ఆ పిందె పెరుగుతూ కాయ అవుతుంది. ఆ కాయ పెరుగుతూ పండు అవుతుంది. ఆ పండు పెరుగుతూ సంపూర్ణత్వాన్ని పెంచుకొని పండు అవుతుంది. ఒక్కసారిగా పండు అయిపోతుంది. పండు అయిపోయినాక కాయ చెట్టును వదిలేస్తుంది, చెట్టు కాయను వదిలేస్తుంది. ఈ విషయం మర్చిపోకూడదు. కాయ చెట్టును వదిలేస్తుంది, చెట్టు కూడా కాయను వదిలేస్తుంది. ఎందుకని అంటే ఇక చెట్టు నుంచి సారాన్ని పొందవలసిన అవసరము పండుకు లేదు. పండు దశ పక్వ దశ అంటే అది. ఇక్కడ వృద్ధాప్యము దయనీయమైన స్థితి కాదు, జ్ఞానపరముగా పక్వ దశ. పండు అయిపోయావు నువ్వు, జ్ఞానవృద్ధుడివి, జ్ఞానవృద్ధురాలివి. ఏ విధముగా అంటే శరీరపరముగా నువ్వు జీవించినటువంటి జీవితము చిన్ననాటి నుంచి ఈనాటి వరకు శారీరక సుఖములు ఎలా ఉంటాయో చూసావు, శారీరక దుఃఖములు ఎలా ఉంటాయో చూసావు. మానవుల మధ్య కుటుంబ సంబంధ బాంధవ్యములు కానీ ప్రాపంచిక వ్యవహారములు కానీ ఎలా ఉంటాయో చూసావు. మొత్తం చూసావు. నువ్వు చూడందేమి లేదు, నీకు తెలియందేమి లేదు, నీకు అనుభవం కాందేమి లేదు, నువ్వు అనుభవించనిది ఏమీ లేదు. జ్ఞానరూపంగా అదంతా నీలో స్థితముగా ఉంది. అదంతా మనోరూపంలో నీలో చక్కగా గుర్తుగా ఉంది. దాన్ని అంతా ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ అనుభవాల జీవితంలో అసలు ఏం పొందాను, ఏమి నేర్చుకున్నాను, ఏమి తెలుసుకున్నాను అని ఒక్కసారి మానవ ప్రవృత్తులను గమనించుకుంటూ, నువ్వు నీ ప్రవృత్తిని గమనించుకుంటూ, నీ కుటుంబ సభ్యుల ప్రవృత్తుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న మానవ లోకంలో జరుగుతున్న మానవుల చరిత్రలను, అంటే అప్పుడు దాకా నడిచినటువంటి విషయాలను, మానవ ప్రవృత్తులను గుర్తు చేసుకుంటూ ఒక్కసారి గమనిస్తే మానవ జీవితం యొక్క సారము మొత్తం మనకు అర్థమైపోద్ది. అలా గమనించడానికి అనువుగా వృద్ధాప్యంలో మనం పరుగులు పెట్టకుండా, పరుగు పెట్టే మనసున్నా కూడా దానికి సహకరించి శరీరం పరుగు పెట్టకుండా శరీర శక్తిని సన్నగిల్లేలా చేయటం సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకనంటే నీకు జ్ఞానాభివృద్ధి కలగాలి. అది సహజంగానే కలుగుద్ది. అందుకు మీరు వృద్ధులందరి దగ్గరికి వెళ్ళండి, జీవించిన వాళ్ళకే. మీరు ఇప్పుడు జీవించి ఇంత జీవితం గడిపిన వృద్ధుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఏమీ పుస్తకాలు చదవక్కర్లేదు, మతాలు అనుసరించక్కర్లేదు, దేవుళ్ళని అనుసరించక్కర్లేదు, గురువులను అనుసరించక్కర్లేదు, ఏ గురువులు వాళ్ళ జ్ఞాన బోధలు చేయక్కర్లేదు. సహజ జీవితమే నేర్పిన జ్ఞానం వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. అసలు వాళ్ళు చదువుకోక్కర్లేదు కూడా. ఎందుకని జీవితంలో మనుషుల మధ్య జీవించడమే జ్ఞానం. ప్రతిరోజు ప్రయత్నిస్తున్నప్పుడు జ్ఞానం మనకు ఏదో ఒకటి, ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఏదో ఒక జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. మనకి చిట్ట చివరిగా మిగిలే అనుభవము జ్ఞానము. మనకి చిట్ట చివరిగా ప్రతి దాంట్లోనూ అనుభవాలు మిగులుతాయి. అనుభవాలే మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. అవి
జ్ఞాన రూపము. కాబట్టి ఇంత జీవించేసి, ఇన్ని చూసేసి, ఇన్ని చేసేసి, ఇన్ని అనుభవించేసినాక ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 50-60 ఏళ్ల సుదీర్ఘ జీవితం జీవించినాక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దాన్ని నెమరు వేసుకుంటూ, దాన్ని గమనిస్తూ, ఇప్పుడు నీకు బాధ్యతలు లేవు, నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తారు, అది తక్కువ ఎక్కువ నీకు నువ్వు మదన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వృద్ధాప్యానికి వచ్చావు, శక్తి సన్నగిల్లిపోయింది, ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, చెయ్యొద్దు. అటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వే జీవించి, ఇక ఈ శరీరం శిథిలమైపోద్ది కనుక ఈ శరీరం వదలడానికి నేను కూడా సిద్ధమై ఉన్నాను అని వృద్ధాప్యంలో సిద్ధమవటమే ఇచ్ఛామరణం. అలా ఎవరైతే సిద్ధమవుతారో వాళ్ళు పరిపక్వమైన పండు దశకొచ్చారు, జ్ఞాన వృద్ధులు. వాళ్ళు పండు చెట్టును వదిలేసినట్టుగా, చెట్టు పండును వదిలేసినట్టుగా సంపూర్ణత వచ్చినప్పుడు సృష్టి శరీరమునకు కావలసినవి సమకూర్చడం వదిలేస్తుంది, శరీరము సృష్టిలో ఉన్న వాటిని పొందటం వదిలేస్తుంది. శరీరం గ్రహించలేదు, గాలి అక్కడే ఉంది, చాలామంది పీల్చలేకపోతూ ఉంటారు వృద్ధులు చూడండి. అదే యవ్వనంలో దానంతలో అదే గాలి పీల్చేసుకుంటుంది. నీరు ఉంది కానీ తాగలేకపోతూ ఉంటారు, ఆహారం ఉంది తీసుకోలేకపోతూ ఉంటారు. అలా సృష్టి నుంచి నీకు ఎడబాటు అయిపోద్ది, ఎందుకంటే శరీరము వదిలేస్తుంది. అంటే ఇంకా నువ్వు సృష్టిలో ఉండవలసిన అవసరం లేదు, మానవ శరీర పరంగా సృష్టి నుంచి ఎంత గ్రహించవచ్చో అంతా గ్రహించేసావు జ్ఞాన సంపద. అది శరీరమే నీకు పాఠాలు నేర్పుతా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞాన బోధలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శరీరంతో పొందినటువంటి జ్ఞానమే తప్ప శరీరం లేకుండా ఆత్మజ్ఞానం పొందడం కూడా కుదరదు. అందుకని శరీర భావన ఎలా పోగొట్టుకోవాలి అని అసలు ఆలోచన చేయబాకండి. శరీర భావన ఎలా పోగొట్టుకోవాలి, శక్తి భావన ఎలా పెంచుకోవాలి అన్నప్పుడు ఇక్కడ శరీర భావం అంటే శక్తి భావం ఆత్మజ్ఞానం అంటున్నాం. విడిగైనా సరే ఏదో దైవ జీవితాలు, గొప్ప జీవితాలు, ఈ జీవితాలు వదిలిపెట్టేసి ఆ డ్రెస్సులు చుట్టేసుకొని అవి కట్టేసుకొని ప్రార్థనాలయాలు పెట్టేసుకొని వాటిల్లో కూర్చొని ఉపన్యాసాలు చెబుతూ ప్రజల డబ్బులు ఉచితంగా తీసుకొని, ప్రజల సేవలు ఉచితంగా తీసుకొని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అదొక అద్భుతమైన జీవితం అని ప్రజలకు భ్రమలు కల్పించబాకండి. అది ఎలా అద్భుతమైన జీవితం అవుద్దు? నువ్వు వాళ్ళ డబ్బులు తీసుకొని బతుకుతున్నావు కదా, నీది ఎలా అద్భుతమైన జీవితం? అది ఇంకా ప్రజలు సంస్కారవంతులు కనుక వాళ్ళు తమ కష్టపడిన దాన్ని ఇచ్చి కూడా నిన్ను గౌరవించి నమస్కరిస్తున్నారు. నీకు పాపం వస్తుందో పుణ్యం వస్తుందో తెలియదు, కానీ అలాంటి ప్రజలకి పుణ్యమే వస్తుంది. ఎందుకని నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు కూడా మనిషివేగా. ఊరినే ఆ మతం రంగుకు చుట్టుకున్నావు, ఆ మతం రంగు కట్టుకున్నావు, ఆ దేవుడి రంగు చుట్టుకున్నావు, ఆ దేవుడి రంగు కట్టుకున్నావు, ఆ దేవుడి పేరు మీద ఉచితంగా ప్రజల నుంచి ధనాన్ని పొంది, గౌరవాలు పొంది, సేవలు పొంది బతికేస్తున్నావు. అది పుణ్యమో పాపం ఎవరికళ్ళు అర్థం చేసుకోండి, మీకు మీరే అర్థం చేసుకోండి, అంతే. ఇంకా దాని గురించి చర్చ లేదు. ఒకవేళ మీరు మంచోళ్ళు అయితే మంచిగానే ఉంటుంది, పుణ్యమే అవుతుంది. మీరు చెడ్డోళ్ళు అయితే చెడు పాపమే అవుతుంది. అది భగవంతుడితో ఉన్నా తప్పదు. అదే కృష్ణ భగవానుడు, ఆయనతో ఉన్నా కూడా ఆయన వంశమే అయినా కూడా అందులో దుర్మార్గత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే యదువంశం సర్వనాశనం అయిపోద్ది, ఆళ్ళే కొట్టుకు చచ్చిపోతారని చెప్పారు. తన శరీరాన్ని తానే వదిలేసి అది అలాగే జరుగుద్దని చెప్పారు గాంధారి. అది ఒక కరెక్ట్గా బతికిన వాళ్ళని నేను చాలామందిని చూశాను, వృద్ధులైన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఎందుకు, మా తాతగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, మా ఇంట్లోనే చూశాను. మా మామగారు అసలు ఎంతకాలం బతికారో తెలియదు, మరి చాలా వృద్ధాప్యంలో కూడా బతికారు. 85, 90, 90 దాటిపోయినాయి. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు, నోట్ చేయలేదు. కానీ చాలా వృద్ధురాలు. అవి రోజు భగవంతుడి దగ్గర కూర్చొని మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, పూజిస్తాం, రక్షించమని. భగవంతుడి దగ్గర మా ఇంట్లో ఫోటోల దగ్గర కూర్చొని ఆమె రోజు భగవంతుడిని తిట్టేది. నన్ను చంపకుండా ఎందుకు ఉంచారు ఇంకా అనే దేవుళ్ళు దేవతలు ఏ ఫోటోలు ఉంటే వాళ్ళందరి దగ్గర కూర్చొని రోజు వాళ్ళని తిట్టేది. నేనేం చేయనుండి, ఇప్పుడు నేను ఉండటం వలన ఉపయోగం ఏంటి? ఇంత వృద్ధాప్యంలో శారీరకంగా నేను బాధపడుతున్నాను, మానసికంగా బాధపడుతున్నాను, వీళ్ళందరికీ భారం అయిపోయాను, వీళ్ళందరూ నాకు సేవలు చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు బ్రతికి ఉండటం వలన ఉపయోగం ఏంటి? జీవితంలో అన్నీ చూసేశాను, నా వాళ్ళంతా సెటిల్ అయిపోయారు, భగవంతుడా నన్ను ఎందుకు తీసుకెళ్ళటం లేదు, అమ్మ దేవత నన్ను ఎందుకు బతికించావని ప్రతినిత్యము తిట్టేదేమే దేవుళ్ళని, నన్ను తీసుకెళ్ళిపోమని. అలా ఎన్నో సంవత్సరాలు గడిపిందేమే.
ఏంటి, మరణానికి సిద్ధమైనటువంటి మనిషి. ఆమె ఎటువంటి ఆధ్యాత్మిక బోధలు వినలేదు, ఏ గురువుల దగ్గరికి వెళ్ళలేదు, అసలు ఏ మతాల్లోకి వెళ్ళలేదు, ఎవరిని అనుసరించలేదు. కామన్ ఒక సామాన్య మహిళగా ఇంట్లో మామూలుగా బతికిందంటే తన పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుందంటే. ధర్మంగా మంచిగా బతికిన వాళ్ళందరూ చివరి దశలో ఇదే మాట మాట్లాడతారు. ఎందుకనంటే ధర్మములో, మంచిలో అవసరమైనప్పుడు పొందటం అనేది ఉంటుంది, అనవసరమైన దాన్ని వదిలేయటం ఉంటుంది. అధర్మంలోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటి అంటే అధర్మ జీవితం నిరంతరం పొందటమే, లాక్కోవటం, పీక్కోవటం, మోసం చేయటం, అన్యాయం చేయటం, అక్రమం చేయటం, ఏదో రకంగా తెచ్చుకోవటమే. లాలస, అతి లాలస, దురాశ, దుర్మార్గత్వం, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అందుకని వృద్ధాప్యం వచ్చినా కూడా వాళ్ళు అటువంటి మనసులే ఉంది. ఇంకా వాళ్ళకి చావాలని ఉండదు, చావు భయంగా ఉంటుంది. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని దేవుళ్ళ చుట్టూ తిరుగుతారు, గురువుల చుట్టూ తిరుగుతారు, మహాత్ముల చుట్టూ తిరుగుతారు, రకరకాల చిత్రాలు చేస్తారు, బాధ వస్తే ఏడు చేస్తారు. ఇంట్లో వాళ్ళందరూ సేవలు చేయట్లేదని దుఃఖపడిపోతారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన చుట్టూ కూర్చోవాలి, తన మంచం చుట్టూ కూర్చోవాలి, తనకు సేవలు చేస్తూ కూర్చోవాలని కోరుకుంటారు. వాళ్ళు స్వార్థపరులు. నేను స్వయంగా మా ఇంట్లో మా అమ్మగారని, మా అమ్మగారు గొప్పతనం చెప్పడం కాదు, ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. చివరి దశలో అయ్యో ఇంట్లో వాళ్ళకి భారంగా ఉన్నాము, ఎందుకు, మనం వెళ్ళిపోతే రైట్ కదా అని ఇచ్ఛామరణంతో మరణాన్ని ఎదురు చూస్తూ అలా దైవ జపాలు అలా లోపల మననం చేసుకుంటే, ఎందుకంటే శక్తి లేదు దైవ క్రియలు చేయటానికి, అలా కూర్చొని ఉన్నవాళ్ళు ఉన్నారు, చూశాను నేను. కానీ ఎవరైతే మోసాలతో, అంటే మంచితనంతో పెరగకుండా చెడ్డతనంతో పెరిగి, మోసాలతో పెరిగి, ధర్మంతో పెరగకుండా శారీరకపరమైనటువంటి అనుభవాలు, కుటుంబ జీవితం ఇదేదైనా కానీ, బాల్యకౌమార యవ్వనోక వార్ధక్య దశలన్నీ చెడుగా బతికిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా చిట్ట దశల్లో అసలు వృద్ధాప్యాన్నే బాధగా భావించుకుంటున్నారు. అయ్యో మేము చూడలేకపోతున్నాం, మేము తినలేకపోతున్నాం, మేము వినలేకపోతున్నాం, మేము అనుభవించలేకపోతున్నాం, ఇంకా మాకు తీరలేదు, అందరూ మాకు సేవలు చేయాలి, అందరూ మా దగ్గర కూర్చోవాలని పాపం దుఃఖమయమైపోతున్నారు. అలా వాళ్ళది బలవంతపు మరణము అవుతుంది. మరణం అందరికీ సహజమే, మరణం ఎవరికి మారలా. కానీ మనోభావం చేత వీళ్ళకి విపరీతమైనటువంటి బతికి ఉండి అనుభవించాలన్న తపన, ఆ పోగేసుకున్నదంతా నాది నాది నాది, ఇప్పుడు ఇది వదిలిపెట్టి వెళ్ళలేను, నేను నాది నా వాళ్ళు, అమ్మో ఈ బంధాలు వదలలేను, ఈ డబ్బులు వదలలేను, నా మనుషులను వదలలేను, నా వాళ్ళని వదలలేను, నా శరీరాన్ని వదలలేను అనేటువంటి భావన చేత మరణము చేత పెరికివేయబడి వెళుతున్నారు. అంటే కలుపు మొక్కలు పీకేస్తూ ఉంటారు భూమి నుంచి. కలుపు మొక్కలు అంటే ఏంటి, మనకు ఉపయోగపడని మొక్కలు, అన్ని పీకుతారు, అవి చావు, పీకేస్తారు, పీకినాక అవతల పారేస్తే ఎండిపోయి చచ్చిపోతాయి. అలా మరణము వీళ్ళని పీకి తీసుకెళ్ళిపోద్ది శరీరం నుంచి. అంటే బలవన్మరణము, దానికి కారణం నీ భావమే. అందరికీ మరణం ఒకటే, భావంలో అతుక్కుపోయావు. వృద్ధాప్యంలో నువ్వు పండలేదు, పండుగ అవ్వలేదు నువ్వు. చూడండి, కొన్ని కాయలు పండు దశకు రాకుండా రాలిపోతుంటాయి, కొన్ని కాయలు కొన్ని పిండి దశలో రాలిపోతుంటాయి, కొన్ని పువ్వు దశలో రాలిపోతుంటాయి, అవి అప్పటికి పండు అవ్వవు. అలాగే ఇలా బలవన్మరణాలు జరిగే వాళ్ళందరూ కూడా ఈ వృద్ధాప్యంలో వాళ్ళకు వాళ్ళు వేసుకుంటున్న శిక్ష అది, మానసిక శిక్ష అది. అంతే తప్ప నీకేదో కొత్త ఆధ్యాత్మిక లోకం, కొత్త దైవలోకం, కొత్త భక్తి లోకం, కొత్త స్వర్గం నీ కోసం అవేమి అక్కడ డోరులు తెరుచుకొని లేవు. మంచిగా బతకడానికి, నిన్ను మంచిగా బతకమని చెప్పడానికి ఎవరికి వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు అవంతే. అన్నింటి సారాంశం ఒకటే, నువ్వు మంచిగా బతకాలి. మనిషి చివరికి చనిపోతాడు, ఖచ్చితంగా చనిపోతాడు, అందులో డౌటే లేదు. అసలు ఇప్పటి వరకు ఈ భూమి మీద బతుకున్న వాళ్ళు ఎవరు లేదు. దైవావతారులని మనం పూజిస్తున్నాం తప్ప వాళ్ళు ఎక్కడ బతుకున్నారు, అందరూ చనిపోయారుగా. శరీరంతో ఉన్నోళ్ళు ఎవరు లేరుగా అసలు భూమి మీద, ఎక్కడా లేరు, ఉండరు కూడా. దానికి మనం మనం కథలు చెప్పుకొని మా దేవుళ్ళు కనపడుతున్నారు, మా దేవతలు కనపడుతున్నారు, సూక్ష్మ శరీరాల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడే ఉంటారని నువ్వు ఎన్ని పుస్తకాలు రాసుకున్నా, ఎన్ని కథలు కల్పించినా, ఎన్ని కట్టు కథలు చెప్పినా అదంతా నీ మనోలోకం. మా చెవిలో గుసగుసలాడుతున్నారు, మాకు చెబుతున్నారు మేము దైవదూతలు, మీరు మమ్మల్ని అనుసరించండి అని ఎవరు ఎన్ని చెప్పినా అదంతా కల్పిత మనోలోకము. అందులో మంచివాళ్ళు ఎవరో, ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, వీటిల్లో మంచివాళ్ళు, సజ్జనులు, నిజమైన గురువులు, నిజమైన మహాత్ములు, నిజమైనటువంటి మాతాజీలు ఎవరంటే
నిన్ను మంచిగా బతకమని చెప్పి, ధర్మంగా బతకమని చెప్పి, నీ అంతరంగంలోకి నిన్ను పంపి నీలో ఉన్న చెడును పోగొట్టి నువ్వు ధర్మంగా బతికేలా, నీ కుటుంబ జీవితం ఆనందమయంగా సాగేలా, నువ్వు ప్రజలందరి మధ్య మంచిగా ధర్మంగా జీవించేలా మొత్తంగా నీకు మేలు చేస్తారు. మీ భార్యాభర్తలు బాగుండేలా, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు మీరు బాగుండేలా, మీ అందరూ ఒకరితో ఒకరు సఖ్యతతో ఉండేలా, మీ నిండు 100 ఏళ్ల జీవితము, మీ కుటుంబ జీవితం, మీ ఆర్థిక జీవితం, మీ సామాజిక జీవితం, మీ మానసిక జీవితము, మీకు సమస్తము, మీ జీవితంలో మీకు సంబంధించిన సమస్త విషయములు మీరు ధర్మముగా మంచిగా చేస్తూ సంపూర్ణ ఆనందంతో సంతోషంతో బతికేలా మిమ్మల్ని నడిపిస్తారు. వాళ్ళు మీకు జ్ఞానబోధ చేస్తారు, అధర్మంలోకి వెళ్ళబాకండి అని. అటువంటి వాళ్ళు నిజమైన వాళ్ళు. అంతే తప్ప నువ్వు జీవితాన్ని వదిలిపెట్టే, కుటుంబాన్ని వదిలిపెట్టే, పిల్లల్ని వదిలిపెట్టే, మొగుడు పిల్లల్ని వదిలిపెట్టే, తల్లిదండ్రులను వదిలిపెట్టే, ఎవరొకళ్ళని వదిలిపెట్టే వచ్చేసేయి, మా సంస్థలకు వచ్చేసేయి, మా దేవుడి దగ్గరికి వచ్చేసేయి, మా మతం దగ్గరికి వచ్చేసేయి, మా గురువు దగ్గరికి వచ్చేసేయి, మమ్మల్ని అనుసరించేసే, మా వెనక నువ్వు కూడా తిరుగు, ఇదిగో ఈ రంగు చుట్టుకో, ఇది కట్టుకో, ఇది పెట్టుకో, మనంతా సపరేట్ లోకం, మనకు సపరేట్ స్వర్గం ఉంది, మనమంతా సపరేట్ జీవులు, సామాన్య మానవ జీవితం కాదు మందే అని వాళ్ళకి వాళ్లే భ్రమలు కల్పించుకొని సామాన్య మానవ జీవితం కాదు, అతి గొప్ప జీవితం మందని వదిలిపెట్టి వచ్చేయమని అందరినీ పిలుస్తున్నటువంటి ఆ గొప్పవాళ్ళు మళ్ళీ సామాన్యుల చిల్లర మీదే ఆధారపడి బతుకుతారు. అది చిత్రం. దీన్ని ఎవరు ఎప్పటికీ మాట్లాడరు, ఎవరు ఎప్పటికీ గుర్తించరు. వీళ్ళు సామాన్యులైతే నీది గొప్ప జీవితం అయితే వీళ్ళ చిల్లర డబ్బులు నీకెందుకు, వీళ్ళ సేవలు నీకెందుకు, మళ్ళీ అసలు వీళ్ళని ఎందుకు వీళ్ళ చుట్టూ తిరుగుతావు ఎందుకు? నువ్వు వెళ్ళిపో, తపస్సులు చేసుకొని పొందే అదేదో ఏం పొందుతావు. మళ్ళీ వీళ్ళందరికీ జ్ఞాన బోధలు చేస్తానంటావు, మళ్ళీ సంస్థలు పెడతావు, మళ్ళీ ఆ సంస్థల్లో మళ్ళీ మనుషులను లాక్కుంటావు, అట్రాక్ట్ చేస్తావు, మళ్ళీ వాటికి డబ్బులు నువ్వు పెట్టే సంస్థలకి, నువ్వు కట్టే కట్టడాలకి, అది ఏ మతమైనా ఏ మార్గమైనా నీ బతుకుకి నువ్వు తినే తిండికి కూడా ఇల్లే డబ్బులు ఇవ్వాలి. ఏదో ఒక రకంగా వాళ్ళని మభ్యపెట్టి డబ్బులు తీసుకుంటావు. అది వస్తువులు అమ్ముతావో, పుస్తకాలు అమ్ముతావో, జ్ఞానం అమ్ముతావో, ఏమమ్ముతావో, సాధనల పేరుతో సాధనలు అమ్ముతావో, ఏదో ఒకటి అమ్ముతావో, నిత్యం వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటావు. ఎవరు గొప్పోళ్ళు? నిన్ను బతికించేటువంటి సామాన్య ప్రజల జీవితం గొప్పదా? కాదు, మీరంతా సామాన్యులు, మేమంతా అద్భుతమైనటువంటి వాళ్ళం, మీ అందరినీ అసలు మార్గదర్శనం చేయించడానికి వచ్చిన దైవదూతలు, మా జీవితాలు అంకితాలు చేసేసాం, కానీ మీరు మాకు చిల్లరిచ్చి, మీరు మాకు సేవలు ఇచ్చి, మీరు మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని బతికించాలి, మీరు మాకు అన్నిటికీ మీరే మాకు ఇవ్వాలి అంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి చేసుకున్న దానికంటే మీకు ఎక్కువ చేయాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఎవరు కాళ్ళ మీద పెట్టి దండాలు పెట్టి ఎవరో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమత్వం ఉంటుంది. సమత్వం అంటే ఏంటి? భర్త భార్యకి ఎంత ఇచ్చాడో భార్య తిరిగి అంతే ఇస్తూ ఉంటుంది, ఇంకో రూపంలో ఏదో ఒక రూపంలో. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ జీవించేది కుటుంబ జీవితం. అలా ఏర్పాటు చేయబడినటువంటి ధార్మిక వ్యవస్థ అది. అక్కడ అందరూ ఇస్తారు పుచ్చుకుంటారు, ఇస్తారు పుచ్చుకుంటారు. సమత్వ వ్యవస్థది. ఆ సమత్వ వ్యవస్థను దెబ్బతినకుండా కాపాడటానికి కొంతమంది మహాత్ములు చెప్పారు, ఈ ధార్మిక వ్యవస్థను రక్షించండి ఆయన, ధర్మంగా ఉండండి. అది ధార్మిక వ్యవస్థ, ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ. దాన్ని మేము అలా కుటుంబ వ్యవస్థగా తయారు చేశాం. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే నీ అవసరాలకు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకో, నీ అవసరాలకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకో, అన్నీ చేసుకో. కానీ ఎక్కడైనా సరే నువ్వెంత ఇచ్చావో అంతే పుచ్చుకోగలవు. నువ్వెంత పుచ్చుకోవాలి అంటే ఇచ్చినంత మాత్రమే పుచ్చుకో. ఇచ్చినంత పుచ్చుకుంటే పుచ్చుకున్నంత ఇస్తే ధర్మము మంచి. అదేదైనా కానీ డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, అవసరాలు కావచ్చు, సేవలు కావచ్చు. ఇచ్చినంత పుచ్చుకో, పుచ్చుకున్నంత ఇవ్వు. ఆ కొలత నీదే. నువ్వెంత ఇచ్చావు, నువ్వెంత పుచ్చుకుంటున్నావు. ధర్మము అంటే అంతే, మంచి అంటే అంతే. అలా ఏర్పాటు చేయబడిన ధార్మిక వ్యవస్థలో అక్కడ కూర్చొని మతాల పేరుతో, మార్గాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో మీ అందరూ మాకు ఇచ్చేయండి నిరంతరం, మేము మిమ్మల్ని జ్ఞానాల్లో తరింపజేసేస్తున్నాం. ఏమిస్తున్నాం మీకంటే కనపడని మతాన్ని ఇస్తాం, కనపడని దేవుడిని గురించి చెబుతాం, కనపడని దేవత గురించి చెబుతాం, కనపడని స్వర్గలోకాలు చెబుతాం, అసలు నిరూపణ లేని మరుజన్మల్లో నువ్వు పొందేటువంటి గొప్పయన్నీ చెబుతాం. ఎక్కడో ఇప్పుడైతే నీకు మాత్రం ఏం జరగనివన్నీ చెబుతాం. చచ్చిపోయినాక నువ్వు వెళ్ళి దైవలోకాల్లో ఉంటావని చెబుతాం. అవన్నీ నిన్ను నమ్మిస్తాం. నువ్వు మాకు నీ కుటుంబ సభ్యుల్ని చూసిన దానికంటే ఎక్కువగా మా కాళ్ళ మీద పడి మాకు నమస్కారాలు పెట్టి మరీ డబ్బులు ఇవ్వు, మమ్మల్ని సేవించు, మాకు సేవలు చేయి, మేము చెప్పిన పనులన్నీ చేయి. ఇంకా నువ్వు బాగా నమ్మావంటే అన్ని వదిలిపెట్టి వచ్చేసి మా మత ప్రచారాలు చేయి, మా దైవ ప్రచారాలు చేయి, మమ్మల్ని అనుసరించు,
ఇదిగో మా గురువు గొప్పోడని ప్రజలందరికీ చెప్పు, మా మాతాజీ గొప్పదని ప్రజలందరికీ చెప్పు, మమ్మల్ని ప్రచారం చేస్తే తిరుగు. ఎవరు గొప్పోళ్ళు ఆలోచించుకోండి. సహజ జీవితంలోనే, సహజ శరీరంలోనే ఇప్పుడు ఆ గొప్పోళ్ళందరికీ ఉన్నాయి మనలాంటి శరీరాలే. వాళ్ళేం అన్నం మానేయలే, నీళ్లు మానేయలే, తాగటం మానేయలే, నిద్రపోవటం మానేయలే, కాలకృత్యాలు మానేయలే. వాళ్ళు మనలాగానే జీవిస్తున్నారు. వాళ్ళు మనకు చూపించింది పైన వాళ్ళు కట్టుకున్న బట్టలు మాత్రమే. పై బట్టలు మార్చారు మాది పలానా మతం అని, పైన వేషధారణలు మార్చారు మాది పలానా మతం అని, పైన రూపురేఖలు చూపిస్తున్నారు మనకు. కృత్రిమమైన అంటే కృత్రిమము అంటే మనిషి తయారు చేసినవి. ఆ రూపురేఖలు చూపిస్తున్నారు మనకు, పలానా మతము పలానా. నేను మతములను మార్గములను తక్కువ చేయట్లా. సహజంగా శరీరములోనే ఉన్నటువంటి జ్ఞానమును, సహజ జీవితం నువ్వు మంచిగా జీవించుకుంటా వెళ్ళిపోతే వచ్చే జ్ఞాన సంపదను, శరీర భావాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు శరీర భావం ఎప్పటికీ పోదు. శరీరము సత్యము, సత్యము, సత్యము. ఒకవేళ శరీరం పోతే అన్ని భావాలు పోతాయి. శరీర భావం పోతే అసలు భావమే ఉండదు, అభావ స్థితికి వచ్చేస్తావు, నీకేమీ తెలీదు. దీనికి సాక్ష్యం నీకు నిద్రే. గాఢ నిద్రలో శరీర భావం పోయింది, నీకు నువ్వే తెలియదు. నీకు నువ్వే తెలియనప్పుడు ఏం చేస్తావు? అలాగే శరీర భావం ఉందో లేదో తెలీదు. ఒక పిచ్చి వ్యక్తికి మైండ్ చెడిపోయింది, మెంటల్ వచ్చేసింది, రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? శరీర భావం పోయింది అనుకున్నాం, ఎందుకంటే అక్కడ రోడ్ల మీద పడుకుంటాడు, బట్టలు చింపుకు తిరుగుతాడు, ఆ మురికిలో పడుకుంటాడు, జుట్టంతా విరబూసుకొని ఉంటారు. ఎంతోమంది స్త్రీలు పురుషులు అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు పిచ్చోళ్ళలాగా, మైండ్ పనిచేయదు వాళ్ళకి. అప్పుడేం చేస్తావు? కోమాలో పేషెంట్కి శరీర భావం పోద్ది, మైండ్ పనిచేయదు, అప్పుడేం చేస్తాం? శరీర భావము పోవటం అనేది ఉండదు. శరీర భావం పోతే అన్ని భావాలు పోతాయి. అయితే ఇది ఆధ్యాత్మికతను సరిగా అవగాహన చేసుకోకపోవటం కావచ్చు, భక్తి మార్గాలను సరిగా అవగాహన చేసుకోకపోవటం కావచ్చు, దైవ మార్గాలను సరిగా అవగాహన చేసుకోకపోవటం కావచ్చు, మత మార్గాలను, జ్ఞాన గ్రంథ బోధలను సరిగా అవగాహన చేసుకోకపోవటం కావచ్చు. అంటే వినేవాడి లోపం కావచ్చు, లేదా చెప్పేవాడి లోపం కూడా కావచ్చు. సరిగా చెప్పేవాళ్ళు లేనప్పుడు అవి సరిగా అర్థం కావు. ఎక్కువ మందికి అర్థమయ్యే విధానం ఏంటి అంటే, నువ్వు జీవించే సహజ జీవితం అంతా కూడా అది తప్పు, మాదేదో గొప్ప జీవితం, కుటుంబ జీవితాలన్నీ కూడా అది సామాన్య జీవితాలు, మీరు తక్కువ వాళ్ళు, దేవుడి కోసం బతికేవాళ్ళంతా ఎక్కువ వాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే అందరూ దేవుడి కోసమే బతికేవాళ్ళు. ఓ మనిషి కనబడినట్టుగా, ఓ చెట్టు కనబడినట్టుగా, ఓ పుట్ట కనబడినట్టుగా, ఓ గుట్ట కనబడినట్టుగా, సృష్టిలో సమస్తము కనపడుతున్నట్టుగా దేవుడు దేవత కనపడితే మనుషులందరూ వాళ్ళ కోసమే బతుకుతారు. ఎందుకు బతకరు? అది మీ మానవ సృష్టి, మీ మనో సృష్టి. మీకు ఇష్టమైన మతాలు ఏర్పరచుకున్నారు, మార్గాలు ఏర్పరచుకున్నారు, విధానాలు ఏర్పరచుకున్నారు, దానికి రూపురేఖలు పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన విషయాలు అనేక శీర్షికల్లో చెప్పాను. అసలు దేవుడు దేవత అనే సృష్టి ఎలా జరిగిందని ఆ శీర్షికలు వింటూ ఉండండి, మీకే అర్థమవుతుంది. అది మనిషి కల్పించుకున్నది. అనంత ఆత్మశక్తిని, శక్తి యొక్క స్వరూపమును, అంటే ఏ రూపము లేని నిర్గుణ నిరాకార అనంత అఖండ శక్తి, అనంత ఆత్మశక్తిని అర్థం చేసుకోవాలి అంటే దానికి రూపం లేదు కనుక, దానికి రంగు లేదు కనుక, దానికి రుచి లేదు కనుక, దానికి వాసన లేదు కనుక, అది ఆకాశ స్వరూపముగా ఉన్నది కనుక, అది ఆకాశ స్వరూపం అన్నప్పుడు సామాన్య మానవుడికి అది శక్తి అని తెలియక అది ఖాళీ అని, శూన్యమని, శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాడు గనుక మానవుడికి అర్థమయ్యేలా శక్తికి రూపధారణ చేశారు. అదే దేవుడు దేవత. అది కేవలము మనోకల్పిత రూపధారణ. అక్కడి నుంచే మతాలు మొదలైనవి. ఆ రూపధారణ ఎప్పుడైతే చేశారో, రూపధారణ అనేక మంది అనేక రకాలుగా చేశారు. అనేక రకాలుగా ఎప్పుడైతే చేశారో మళ్ళీ ఆ రూపాలు అనేక రూపాలు అయిపోయినాయి. అనేక రూపాలకి అనేక పేర్లు వచ్చేసినాయి. అనేక పేర్లతో ఉన్నటువంటి ఆ అనేక రూపాల దేవుళ్ళు, దేవత, మత విధానాలకు ఎవరికాళ్ళు వాళ్లే అనేక ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టకూడదు, వీళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టకూడదని పెట్టుకున్నారు. ఇందులో ఇది ఏర్పాటు చేసింది శక్తి వరకు మనల్ని నడిపించటానికి, ధర్మ మార్గంలో, మంచి మార్గంలో మనల్ని నడిపించటానికి. కానీ మధ్యలో వచ్చి, ఇది మూలంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇది అర్థం అవ్వచ్చు, కానీ మధ్యలో వచ్చి అందులో జాయిన్ అయిన వాళ్ళకి అది సరిగా అర్థం కాక అలా చెబుతున్నారు, అర్థమైనా మోసం చేద్దామని అలా చెబుతున్నారు, లేదా వాళ్ళు అలా సరిగా చెబుతున్నా ప్రజానీకానికి సరిగా అర్థం కావటం లేదు, అవగాహన శక్తి లోపము. అంటే కొంతమందికి, అంతమందికి కాదు. కానీ ఇది ఎలా తయారైందంటే, కుటుంబ జీవితం అనేది ఒక సామాన్య జీవితం అంత విలువైనది కాదు.
ఏదో భక్తి జీవితము, దైవ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, సాధనా జీవితం అనేది ఏదో విడిగా ఉంది, అది చాలా విలువైంది. దానికి మళ్ళీ కట్టడాలు, దానికి పేర్లు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అనేక మతాల్లో అనేక పేర్లు, అనేక ప్రార్థనాలయాలు. మీరందరూ అక్కడికి వచ్చి డబ్బులు చదివించుకొని సేవలు చేసి అక్కడ ఆ జీవితాన్ని గడిపి, లేదా మీ కుటుంబాలనే వదిలిపెట్టి అక్కడికి వచ్చేస్తే మీరేదో ఉత్తమమైన జీవితం గడుపుతున్నారు అనేటువంటి భ్రమాభ్రాంతి మనుషులకు కొంతవరకు కల్పించబడింది. అంటే కొంత వర్గానికి, జ్ఞానం ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. కానీ అది అలా లేదు, అది అలా ఉండదు. సృష్టిలో అసలు ఏర్పాటే లేదు. సృష్టిని సహజంగా తీసుకోండి. సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, అదే మనలో ఉన్న ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. దాని నిర్మాణం అంటే అది ఇచ్చినటువంటి డిజైనింగ్ వల్ల మన శరీరం ఉంది. సృష్టి శక్తి యొక్క డిజైనింగ్ మన శరీరం. మనకి ఇవ్వబడిన జ్ఞానం సృష్టి శక్తి చేత ఇవ్వబడింది. మన జీవితము ఎలా జీవిస్తే మనకు సంపూర్ణ జ్ఞానం వస్తుందో అలా జీవించేలా శరీరం ఉంది. అలా మీరు స్ట్రైట్గా జీవిస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు అలా జీవించుకుంటూ వెళ్ళండి. వార్ధక్యానికి వచ్చేటప్పటికి దానంతటదే శక్తి సన్నగిల్లిపోతూ ఏమీ చేయలేక మనసు పరిగెడుతుంది. కానీ మనిషి కూర్చొని ఉండే స్థితి ఒకటి ఉంటుంది వార్ధక్యములో. అప్పుడు మొత్తం జీవితం మెమరైజ్ అవుద్ది, మొత్తం జ్ఞానం మెమరైజ్ అవుద్ది, మొత్తం నీలో నువ్వు సమస్తాన్ని గుర్తు చేసుకుంటావు, అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో ఇంతకంటే అనుభవించేది ఇంకేముంది, అసలు నేను అనుభవించింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి అనేటప్పుడు మరణము జరగబోయేది, జరిగిందంతా అయిపోయింది, ఇంకా ఒకవేళ కాదు, మరణము కాదు, ఇప్పుడు నేను ఇంకో 100 సంవత్సరాలు ఉన్నా ఇదే కదా చేసేది అనేటువంటి ఒక సంతృప్తి ధర్మ మంచి మార్గాలలో జీవించిన వాళ్ళకు వస్తుంది. వాళ్ళు సహజ మరణాన్ని ఒప్పుకుంటారు. సహజ మరణాన్ని అంగీకరించటము, మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చోవటమే ఇచ్ఛామరణం. అది అద్భుతం కాదు, మాయ కాదు. కాకపోతే అది మనిషికి చెప్పేటప్పుడు దాన్ని కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో, అనేక గ్రంథాల రూపంలో అందించబడినప్పుడు, అది కూడా వేల సంవత్సరాల వెనక నుంచి వస్తున్నప్పుడు మనకు చెప్పబడిన విధానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా, లేదా మనకు చెబుతున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేశారా లేదా, అర్థమయ్యేలా చెప్పారా లేదా అన్నది జ్ఞానం. అర్థమయ్యేలా చెప్పడం అంటే మన జీవన పరిస్థితులకు తగ్గట్టుగా సహజ స్థితిలో చెప్పాలి. అర్థం చేసుకోవటము అంటే మన జీవన పరిస్థితులకు తగ్గట్టుగా సహజ స్థితిలో అర్థం చేసుకోవాలి. మహిమలు మాయలు అద్భుతాలు ఉండటం కుదరదు. ఒకవేళ ఉన్నవి అని నువ్వు అనుకుంటే అవి నీ జీవితంలో నీకు ఎటువంటి ఉపయోగము పడవు. ఎందుకంటే నువ్వు మహిమలు చేయలేవు, నువ్వు మాయలు చేయలేవు, నువ్వు అద్భుతాలు చేయలేవు. కనుక నువ్వు వాళ్ళందరినీ ఎవరినో దైవాంశ సంభూతులని ఆరాధించుకుంటూ కూర్చుంటావు. ఈ ఆరాధనతో నీ జీవితం అంతమైపోద్ది, వృధా అయిపోద్ది. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు కలుసుకోవటం, నిన్ను నువ్వు మార్చుకోవటం, నీలో గుణ సంపదలు పెంచుకోవటం, నీలో చెడును పోగొట్టుకోవటం, నీలో ఉన్నటువంటి గుణములను నువ్వు గమనించుకోవటం, నీ శారీరక పనితీరుని, నీ మానసిక పనితీరుని, నీ బుద్ధి పనితీరుని, నీ అంతరంగ పనితీరుని, మొత్తంగా నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవటం అనేదే ఉండదు. ఎవరైతే మహిమలు నమ్ముతారో, మాయలు నమ్ముతారో, అద్భుతాలు నమ్ముతారో, గారడీలు, మంత్రతంత్ర యంత్రాలు ఇవన్నీ నమ్ముతారో వీళ్ళందరూ కోరికలు ఉన్నవాళ్ళు, ఆశలు ఉన్నవాళ్ళు, అత్యాశలు ఉన్నవాళ్ళు. కష్టపడకుండా, ఒకవేళ మోక్షం అనేది ఉంటే దాన్ని కూడా కష్టపడకుండా పొందేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఒకవేళ దేవుణ్ణే పొందుదామని మీరు అనుకున్నా కూడా అది అత్యాశ. ఎందుకంటే దైవత్వము అనేటువంటి స్థితిని మానసికంగా నువ్వు మంచిగా బతికి ఆచరించి చూపించగలవు తప్ప నువ్వే దేవుణ్ణి పొందలేవు. ఒకవేళ దేవుణ్ణి పొందడం నిజమే అయితే అటువంటి దేవుడు ఒకవేళ ఉంటే అటువంటి దేవత ఒకవేళ ఉంటే ఆ దేవతలు దేవుళ్ళు మనకు కనపడకుండా, మనకు వినపడకుండా ఎందుకు దాక్కుంటారు? దేవతలు దేవుళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో ప్రేమమయులు, దయామయులు, కరుణామయులై ఉంటారు. మనకు కనపడకుండా దాక్కొని కొంతమందికి ఎందుకు కనపడతారు? ఉండుండే అందరికీ కనపడేవాళ్ళు. ఎందుకని మనం బ్రతకడానికి అవసరమైన గాలి ఇక్కడ ఉంచబడింది, అది లేకపోతే చచ్చిపోతాం. మనం తాగడానికి అవసరమైన నీరు ఉంచబడింది, పంచభూతములు ఉంచబడి, ఆహార పదార్థములు ఉంచబడి, మనకు అవసరమైన కోరికలకు స్త్రీ ఉంచబడింది, పురుషుడు ఉంచబడ్డాడు, తద్వారా సంతానోత్పత్తి, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉంచబడినవి, చేయబడినవి, ఇవ్వబడినవి. అలాంటప్పుడు దేవుళ్ళు దేవతలు ఉంటే వాళ్ళు కూడా మనతో మాట్లాడేవాళ్ళు, కనపడేవాళ్ళు. కొంతమందికి కనపడి కొంతమందికి కనపడకపోవటం అనే అభూత కల్పనలో చిక్కుకోకండి. అది మనసు చేస్తున్న గారడి, ఆశ చేస్తున్న గారడి, అత్యాశ చేస్తున్న గారడి, దురాశ చేస్తున్న గారడి.
మీ మనోగారడీలో, మీ అత్యాశ ఆశ అత్యాశల గారడీలో, అజ్ఞాన గారడీలో పడకండి. సహజత్వ జీవితాన్ని అర్థం చేసుకోండి. అది శరీరపరంగానే ఉంటుంది, అది శరీర భావమే. శరీర భావాన్ని కోల్పోతే ఏ భావము మిగలదు. ఏదైనా శరీరం ఉండగానే పొందాలి. కాబట్టి శరీరము సత్యము, శరీరము ఉన్నంత వరకు శరీరము చక్కగా దాన్ని మనం నడుపుకోవాలి. ముందు ఇది స్థిరము, ఇది స్థితము. కాబట్టి శరీర భావాన్ని ఎలా పోగొట్టుకోవాలని అసలు అడగబాకండి. శరీరం ఉంది, ఇప్పుడు నేను శరీరం అనుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. నాకు భార్య ఉంది, నాకు కుమారుడు ఉన్నాడు, నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉంది, నాకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, నాకు వాహనాలు ఉన్నాయి, నేను డబ్బు సంపాదించుకుంటున్నా, దాచుకుంటున్నా. రోజువారీ మన జీవితం. ఒక కూలీ వ్యక్తి అయినా, అపర కుబేరుడైనా రోజువారీ జీవితంలో ఇప్పుడు శరీరము నేను, నా పేరు ఇది, ఈ శరీరము నేను అని నాకు ఎరుక కలిగింది. ఉదయం లేవగానే ఎరుక వచ్చింది. ఈ ఎరుకతో శరీరానికి అవసరమైనవన్నీ నేను చేసుకుంటున్నా, చక్కగా అవి చేసుకుంటూ హాయిగా బతుకుతున్నా. ఓకే. ఇంతలో నా భార్య వచ్చింది. నా భార్య నాకు కనబడింది. ఇప్పుడు ఆవిడ నా భార్య అనేటువంటి భావన నాకు కలిగినప్పుడు నా శరీర భావం పోయిందిగా, భార్యాభావంలోకి వెళ్ళాగా. ఇప్పుడు ఆవిడకి కావలసినవన్నీ చేసి పెడుతున్నా. నా శరీర భావం పోయింది, మీరు గమనించి చూసుకోండి. ఇప్పుడు నా భార్యాభావం వచ్చింది. ఎదుట వాళ్ళ మీద ప్రేమ కలిగినా, అభిమానం కలిగినా, వాళ్ళ మీద వాత్సల్యం కలిగినా, ఏది కలిగినా నా భావం పోయి ఆ భావం కలిగింది నాకు. అక్కడ శరీర భావం పోయిందిగా, భార్యాభావం కలిగింది. వాళ్ళకి కావలసినట్టుగా చేస్తున్నా, వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడుతున్నా. నా తండ్రి కనపడ్డాడు, నా భావం పోయింది, తండ్రి భావం వచ్చింది. నా తల్లి కనపడింది, నా భావం పోయింది, తల్లి భావం వచ్చింది. నా కుమారుడు కనపడ్డాడు, నా భావం పోయింది, నా కుమారుడు భావం వచ్చింది. నా కుమార్తె కనపడింది, నా భావం పోయింది, నా కుమార్తె భావం వచ్చింది. వాళ్ళతో నేను గడుపుతున్నప్పుడు వాళ్ళు ఎదుటి మనుషులైనా, విషయాలైనా, వస్తువులైనా, వాహనాలైనా, నేను నా భావంలోంచి దాని భావంలోకి, ఎదుటి భావంలోకి వెళ్తేనే, నా భావం పోగొట్టుకుని ఆ భావంలోకి వెళ్తే నా కార్యం చేయగలుగుతాను. కాకపోతే నేను చేస్తున్నానని తర్వాత అనుకుంటాను, ముందు అనుకుంటాను, కానీ మధ్యలో ఆ భావంలోకి వెళ్ళిపోతాను. అలా శరీర భావం దాని అంతటదే మార్పులు చెందుతుంది. మనమేం ట్రై చేయక్కర్లా. రోజువారీ జీవితంలో అది మార్పులు చెందకపోతే, ఎప్పుడు నేను అనే నా భావంలోనే ఉంటే అసలు ఎదుటి వాళ్ళ భావంలోకి వెళ్ళలేను, ఎవరితోనూ సఖ్యత ఉండదు. అందుకే స్వార్థపరులు ఎక్కువగా నేననే భావంలో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు గొడవలు, గోళ్ళు, ఘర్షణలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ ఎంత స్వార్థపరుడైనా ఏమైనా సహజ శరీర పనితీరు ఇది. సహజ శరీర పనితీరు ఏంటి అంటే, ఎదుట భావంలోకి వెళ్తాను నేను. అప్పుడు నా భావం ఉండదు. ఇప్పుడు నా భార్య అన్నప్పుడు భార్యాభావంలోకి వెళ్ళిపోతాను, భర్తాభావంలోకి వెళ్ళిపోతాను, తండ్రి భావంలోకి వెళ్ళిపోతాను, కుమారుడు భావంలోకి వెళ్ళిపోతాను, యజమాని భావంలోకి వెళ్ళిపోతాను. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ స్థలాభావంలో, ఆ పని భావంలోకి వెళ్ళిపోతాను. అయితే మూలభావం నేనని ఎప్పుడు ఉంటుంది. మూలభావం నేననేది ఎప్పుడు ఉంటుంది. అది మూలంలో ఒకసారి మొదట ఉంటుంది, లేదా చివరిలో ఉంటుంది, మధ్య మధ్యలో గుర్తు వస్తూ ఉంటుంది. కానీ ఆ భావంలో సంపూర్ణంగా లీనం అవ్వకుండా నా ఎదురుగా ఉన్న భావంలో నేను ఆ కార్యములే చేయలేను, ఆ మనుషులతోనే ప్రవర్తించలేను. అసలు నా భావంలోనే నేను స్థిరంగా ఉండిపోతే వాళ్ళని గుర్తించలేను కూడా. ఇప్పుడు సంపూర్ణంగా నేనే నా భావంలో ఉండిపోయాను అనుకోండి, అసలు ఎదుటోళ్ళు వచ్చిన వాళ్ళని గుర్తించొద్దు. నేను అసలు వాళ్ళని గుర్తించాలన్నా కూడా నాకు భావం కావాలిగా. అలా గుర్తించగలగాలి అంటే ఎదుట వచ్చిన వాళ్ళని నా భావం ముందు తగ్గాలిగా. కాబట్టి మన రోజువారీ జీవితంలో మన భావం ఎంత తగ్గాలో, ఎదుటి భావంలోకి ఎంత వెళ్ళాలో, ఈ భావ మార్పు అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. దాంతోనే మన సంబంధ బాంధవ్యాలు నడుస్తున్నాయి. అలాగే రోజు నిద్రలో శరీర భావాన్ని వదిలేస్తూనే ఉన్నాం, మెలకువలో మళ్ళీ శరీర భావాన్ని పట్టుకుంటున్నాం. నేనని నాకు గుర్తున్నంతసేపు, నేనని నాకు అనిపించినంతసేపు, నేనని నేను భావించుకుంటున్నంతసేపు, నేను నాది నా వాళ్ళని నేను తలుచుకుంటున్నంతసేపు అసలు నాకు నిద్రే రాదు. ఎవరికైనా చూసుకోండి. సమస్త భావములు ఆగిపోయి నేనన్న నా భావం కూడా ఆగిపోతే నిద్రలోకి వెళ్తాను. కాబట్టి నా శరీర భావన ఎలా పోవాలని ప్రయత్నం అసలు నేను చేయక్కర్లా. దానంతటి అదే జరుగుతుంది. ఆ జరుగుతున్న దాన్ని అంగీకరించు, ఆ పరిస్థితులను తెలుసుకో, గమనించు.
స్వార్థం పెంచుకున్నావా, చెడును పెంచుకున్నావా? స్వార్థము చెడు అంటే ఏమీ లేదు, నేననే భావాన్ని అధికంగా తయారు చేసుకోవటం అంతే, సింపుల్. మీరు ఏ రూపంలో చేసినా నేను నాకు అన్నీ అధికంగా కావాలి, ఆ నేనుని అధికంగా పెంచుకుంటున్నా. అప్పుడు నిద్ర కూడా తగ్గుద్ది, మోసాలు వస్తాయి, అన్యాయాలు వస్తాయి, అక్రమాలు వస్తాయి. అప్పుడు వృద్ధాప్యం నుంచి మరణం వరకు అంత దుఃఖంగానే ఉంటుంది, మొత్తం జీవితం ఇబ్బందిగా దుఃఖంగానే ఉంటుంది. ఎందుకంటే నేననే భావం నాకు ఆధిక్యము గనుక, అధికంగా చేసుకున్నాను గనుక, నాచే జరపబడే చర్యలు మోసపూరితాలుగా ఉంటాయి కనుక, నిరంతరం నాకు అధికంగా కావాలనుకుంటాను కనుక నాకు ఎన్నొచ్చినా సంతృప్తి ఉండదు, దుఃఖం ఉంటుంది. అది కారణం. అక్కడ దుఃఖానికి కారణం సంతృప్తి లేకపోవడం, నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే నా నేనుని అధికంగా పెంచుకోవటం. ఇక్కడే ఆధ్యాత్మికత, భక్తి, దైవ మత మార్గాలు, గురువులు, మాతాజీలు ఎవరైనా మంచివాళ్ళు అయితే నీకు చెప్పేది ఏంటి అంటే, నాయన మంచిగా బతుకు, ధర్మంగా బతుకు అంటారు. అంతే తప్ప మా ఆయనకు వచ్చేమని ఎవరు చెప్పరు. మా ఆయనకు వచ్చే, మా దేవుడి వెనక వచ్చే, మా మతం వెనక వచ్చే, మా సంస్థ వెనక వచ్చే, మా వాళ్ళ వెనక వచ్చే నిన్ను ఈడ్చుకొచ్చేస్తారు. నీకు కూడా కొత్త రంగులు చుట్టేస్తారు, నిన్ను నీ కుటుంబం నుంచి బయటకు లాగేస్తారు, అక్కడ కొత్త దాంట్లో పడేస్తారు. మన కుటుంబంలో 5-10 మందే ఉన్నారు, మీరు సంస్థలోకి వెళ్తే 1000 మంది ఉంటారు, సస్తారు వాళ్ళందరితో. మీరు వెళ్ళినాక తెలుస్తుంది ఆ విషయం. ఆధ్యాత్మికతలో ఒక చిన్న కుటుంబాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ 1000 మంది సంపర్కంతో ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు వీటన్నింటి మధ్య నలిగి నశానం అయిపోతూ ఉంటారు. కానీ ఆ పైకి డాంబికాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఏమంటే ఇంట్లో నలుగురితోనే కుదరని వాళ్ళకి 400 మందితో, 4000 మందితో ఎలా కుదురుతుందండి? కానీ ఆ రంగులు, హంగులు, ఆ డ్రెస్సులు చూసి అందులో దూరే వరకు అలా అనిపిస్తుంది మనకు. దూరినాక తెలుస్తుంది ఇందులో అనవసరంగా దూరేమో. ఎక్కడున్నా అదే శరీరం, ఎక్కడున్నా అదే మనసు, మరణం వరకు ఉండే శరీరం అదే. నువ్వు మహాత్ముడు అయిన శరీరం అదే, నువ్వు మాతాజీవి అయిన శరీరం అదే, నువ్వు శిష్యుడు అయిన శరీరం అదే, నువ్వు గురువు అయిన శరీరం అదే, నువ్వు దేవుడు అని పిలిచిన శరీరం అదే, నిన్ను భగవాన్ అన్న శరీరం అదే, నువ్వు సామాన్య మనిషివన్న శరీరం అదే, భార్యవన్నదే, భర్తవన్నదే, పిల్లోడు అన్నదే, నువ్వు అతి సగటు సామాన్య మనిషి అన్నదే, పిచ్చోడు అన్నదే నీ శరీరం. శరీరం అయితే అదే. ఆ శరీరానికి ఉండే గుణాలన్నీ అవే, అందులో ఏ మార్పు ఉండదు. కాబట్టి శరీర భావనే పరిమితంగా ఉండేది కాదు. అంటే శరీరం పరిమితంగా ఉంటుంది, ఎప్పటికీ శరీరం పరిమితమే. కానీ నీ జీవితానికి నీకదే అపరిమిత భావన. నీ శరీరం ఉన్నంతకాలం మొత్తం నీ భావన అదే. అది లేకపోతే నువ్వు అసలు ఏది తెలుసుకోలేవు, దేవుణ్ణి తెలుసుకోలేవు, దేవతని తెలుసుకోలేవు, మతాన్ని తెలుసుకోలేవు, జ్ఞానాన్ని తెలుసుకోలేవు, నువ్వు ఏమీ చేయలేవు, అసలు కుదరదు. అభావము. శరీరం లేనుడు ఏం చేస్తాడు? అంటే శరీర భావం నశించదు. శరీర భావం నశించటం అనేది చాలా ప్రమాదము. అది ఎంత ప్రమాదమో నీకు నిద్ర రోజు చెబుతుంది. శరీర భావం లేనప్పుడు నిద్రలో నీకేం తెలుస్తుందా? నేనే నాకు తెలియట్లేదు, నా భార్య పిల్లలు నాకు తెలియట్లేదు, నాది నావి అని నేను ఎంతో ఆరాటపడి సంపాదించుకునే నా ఆస్తిపాస్తులు నాకు తెలియట్లేదు, నేను ఎవరి కోసం బతుకుతానో నా వాళ్ళు అని అవి కూడా నాకు తెలియట్లేదు, అది నేనే నాకు తెలియట్లేదు. కాబట్టి ఎక్కడ ఎవరు చెప్పినా సరిగా అర్థం చేసుకోండి, చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పండి. ఆ శరీరపరమైనటువంటి జీవితం ఏదో ఉత్తమ జీవితం కాదని చెప్పబాకండి. శరీరమే ఉత్తమమైనది, అది ఎక్కడున్నా ఒకటే, దాని ఉత్తమత్వం అది. అలాని పోనీ పెళ్లిళ్ళు చేసుకొని శారీరక కోరికలతో తిరిగేవాళ్ళు స్పెషల్గా వాళ్ళు ఏమన్నా అవయవాలు తయారు చేసుకున్నారా? వాళ్ళు పెట్టుకున్నారా ఆ కోరికలు? అవి శరీరంలో అందరికీ ఉన్నవే. వదిలేసేవాళ్ళు స్పెషల్గా చేసుకుంటున్నారు, మాకు ఇవి వద్దని బలవంతంగా అణుచుకొని చుట్టుకొని పోతున్నారు. ఇందులో బలవంతం ఎవరిది, సహజత్వం ఎవరిది గ్రహించండి. ఒక కన్ను ఉంది, ఇప్పుడు అందరూ సహజంగా చూస్తున్నారు లేదా? ఒక చెవి ఉంది, అందరూ సహజంగా వింటున్నారా లేదా? దేవుడైనా వింటున్నాడా లేదా? భగవాన్ అయినా వింటున్నాడా లేదా? భగవాన్ అయినా కంటితో చూస్తున్నాడు లేదా? భగవాన్ అయినా చెవులతో వింటున్నాడా లేదా? భగవాన్ అయినా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడా లేదా? భగవాన్ అయినా నోటితో అంటున్నాడు ఆనందం వింటున్నాడా లేదా? భగవాన్ అయినా రుచి తెలుస్తుందా లేదా? గురువు అయినా మాతాజీ అయినా సామాన్యుడైన ప్రాసెస్ అంతేగా అందరికీ. ఇప్పుడు ఓన్లీ స్త్రీ పురుష శారీరక సంబంధంలో పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ జీవితం గడపటం అంత భూతు జీవితమా? ఎవరు చెప్పారు తప్పని? అదే అత్యుత్తమ జీవితం అని శాస్త్రాలు చెప్పినాయి. గృహస్థాశ్రమం ఎంతో గొప్పదే అని. శాస్త్రంలో అంటే ఎవరు? మన పూర్వీకులు లేని పెద్దలు చెప్పింది. మిమ్మల్ని దారి మళ్లించడానికి ఎవరన్నా చెబుతుంటే నమ్మకండి.
మీరు సంపూర్ణమైనటువంటి అన్ని ఇంద్రియములను ఉపయోగించి మొత్తం శరీరాన్ని సృష్టి మీకు ఎలా ఇచ్చిందో దాంతో అలాగే జీవించి ఇంద్రియముల ద్వారా అనుభవాల ద్వారా సమస్త జ్ఞాన సంపదను పొందితే ఈ శరీరము ఇక నాకు అక్కర్లేదో త్యజించవచ్చు అనేటువంటి ఇచ్ఛామరణ భావం మీకు వృద్ధాప్యంలో స్థిరపడుతుంది. అందులో మీరు ఏ అవయవాన్ని మీరు తొక్కిపెట్టి నొక్కిపెట్టి ఇది నాకు అక్కర్లేదని బలవంతంగా మీరు పెట్టుకున్నా మీకు తత్సంబంధ జ్ఞానమే రాదు. అటు శరీర భావం పోవటం కుదరదు. దీనికి మీకు అద్భుతమైన కథ కూడా ఒకటి చెబుతాను, శంకరాచార్యుల వారిది. అంటే నేను అన్నీ ఇక్కడ మీకు అవగాహన కోసం చెబుతున్నాను తప్ప నేను ఏ మహానుభావుడిని తక్కువ చేయట్లే, ఏ మతాన్ని తక్కువ చేయట్లే, ఏ గురువుని తక్కువ చేయట్లే, అసలు ఎవరిని తక్కువ చేయను. దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? కానీ మనం జీవిస్తున్న జీవితం తక్కువైంది కాదు, చాలా ఎక్కువైందే, అన్నిటితో సమానమైందే. అందరూ ఒకవేళ మహాత్ములంటే గురువులంటే దేవుళ్ళంటే నువ్వు అంటున్నది ఏది ఉందో అది సపరేట్ లోకం కాదు, అది మనలాంటి శరీరమే, అందరూ ఒకటే. సర్వం ఆత్మమయం జగత్. ఇక్కడ తక్కువలు ఎక్కువలు అసలు లేవు. నీ జీవితాన్ని నువ్వు చక్కగా జీవించు, ధర్మంగా జీవించు, మంచిగా జీవించు, జ్ఞానం దానంతటా అది నీకే వచ్చేస్తుంది. ఎందుకంటే జ్ఞానం లేనివాడు ధర్మంగా మంచిగా జీవించడం కుదరదు, ధర్మంగా మంచిగా జీవించేవాడికి జ్ఞానం రాకుండా ఉండటం కుదరదు. అది జీవిస్తే తెలుసు. ఎందుకని ఇది ఒకరోజు 2 రోజుల జీవితం కాదు. ధర్మంగా మంచిగా జీవించటం మరణ పర్యంతము 70-80 సంవత్సరాలు మంచిగా ధర్మంగా జీవించాలంటే అద్భుతమైనటువంటి మనోనియంత్రణ ఉండాలి, ఇంద్రియ నియంత్రణ ఉండాలి, ధర్మం ఉండాలి, మంచి ఉండాలి. వీటన్నింటికీ ఎంత నియంత్రణతో నువ్వు సాగాలంటే అద్భుతమైన జ్ఞాన సంపద ఉండాలి. అలా జీవిస్తుంటే ఇంకా నీలో జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మంచిగా ధర్మంగా జీవించే వాళ్ళందరూ ఏమి మెరుగు పెట్టబడుతున్న బంగారం లాంటి వాళ్ళు ఇంకా మెరిసిపోతారు, ఇంకా మెరిసిపోతారు. ఆ బంగారమే జ్ఞానము. అది జీవిస్తుంటే వచ్చేలా పెట్టబడింది. అందుకని జీవించడం నేర్చుకోండి. ఇక్కడ మీకు ఉదాహరణగా చిన్న శంకరాచార్యుల వారి కథని చెప్పుకుందాం. అంటే జీవితంలో అన్ని భాగాలు అవసరమే. శరీరం అంతా కూడా పుణ్యమే, పుణ్యక్షేత్రమే. శరీరంలో అన్నీ కూడా మంచి సత్కార్యాలే, పుణ్యకార్యాలే. శరీరంలో ఏది పనికిరానటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ఇది చెడ్డదే అని చెప్పేటువంటి అంశమే లేదు. దానికి ఉదాహరణ శంకరాచార్యుల వారి కథని చెప్పుకుందాం. ఆత్మజ్ఞానము అనేటువంటి సబ్జెక్టుని అసలు ప్రజల్లోకి అతి ప్రాచుర్యంగా తీసుకొచ్చిన వారు శంకరాచార్యుల వారు. అనేక గ్రంథాలు రాశారు ఆయన. అంటే వారికి ముందు ఇది ఉన్నది, వేదాలలో జ్ఞానం అంతా ఉన్నది. కానీ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారు, ఆత్మ అనే పేరుతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు శంకరాచార్యుల వారు. వారి కాలంలో ఉన్నటువంటి అనేక విధానాలను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, మహిమలు, మాయలు, అద్భుతాలు, గందరగోళాలు, రకరకాల మతాలు, విధానాలు, పద్ధతులు, ఎవరికి తోచిందాళ్ళు ప్రజలకు చెప్పేయటం, ఎవరికి తోచిన ఆచార సాంప్రదాయాలు పెట్టేయటం, ఎవరికి తోచిన దేవుళ్ళు, ఎవరికి తోచిన దేవతలను సృష్టించేసి అక్కడ మహిమల మాయలు సృష్టించేసి ఇక ప్రజల్ని మభ్యపెట్టి రకరకాలుగా తత్వాన్ని అంటే ఒక సత్యాన్ని రకరకాలుగా చెప్పడం, ప్రజల్ని కన్ఫ్యూజన్కి గురి చేయటం అనేది మొదటి నుంచి ఉంది, ఆ కాలంలో కూడా ఉంది. అప్పుడు ఉన్నటువంటి అనేక రకాల మార్గాలలో సాగుతున్నటువంటి ఈ నడిపిస్తున్నటువంటి గురువులందరి దగ్గరికి వారు వెళ్ళారు శంకరాచార్యులు వారు. అయితే అది ఘర్షణాయుతంగా చెప్పలేదు. మంచివాళ్ళు ఎప్పుడు ఘర్షణ పడరు. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా చూడండి, ఎవరి గురించి పేరెత్తి చెప్పేది లేదు, ఫలానా వాళ్ళని చెప్పేది లేదు. ఎందుకంటే తెలుసు ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసు, ఆల్రెడీ జరుగుతున్నాయి, గమనించినవే. ఆల్రెడీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో బోల్డ్ మంది చరిత్రలు ఉన్నాయి అసలు. కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అనేది మనకేం అవసరం? ప్రపంచంలో మంచి చెడు ఎప్పుడూ ఉంటుంది. అయితే మనం వెళుతున్న మార్గంలో మంచి తెలిసి ఉండాలి, చెడు తెలిసి ఉండాలి మనిషికి. అంటే చెడు ఎందుకు తెలియాలంటే నేను చేయకుండా ఉండటానికి, నేను ఆ చెడు ద్వారా మోసపోకుండా, అంటే ఆ చెడుకు లోనవ్వకుండా ఉండటానికి. మంచి ఎందుకు తెలియాలంటే నేను మంచిగా జీవించటానికి, మంచిని చేయటానికి. కాబట్టి మంచి చెడులు రెండూ తెలిసిన వాడు జ్ఞాని. ఓన్లీ మంచి తెలిసి మోసపోయేవాడు, నిరంతరం మోసపోయేవాడు జ్ఞాని కాదు, అజ్ఞాని అవుతాడు. నువ్వు చెడ్డవాళ్ళ చేతిలో మోసం కూడా పోకూడదు. ఎందుకని నీ జీవితంలో మోసపోవడంతోనే నీ జీవితం బోల్డ్ వృధా అయిపోతూ ఉంటుంది. అందుకని తప్పుడు మార్గాలలో, భౌతిక జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంలో అయినా తప్పుడు మార్గాలలో వెళ్ళే వాళ్ళ జీవితం పాడైపోద్ది, వృధా అయిపోద్ది. అందుకని ఆధ్యాత్మికతలో కూడా సరైన జ్ఞానాన్ని ఎన్నుకోవాలి. సరైన జ్ఞానము ఏమిటి అంటే ఏమీ లేదు, నీ గూర్చి మాత్రమే చెబుతారు.
నిన్ను నీకు తెలియజేస్తారు, నిన్ను మంచిగా ఉండమని చెబుతారు, మంచిగా బతమని చెబుతారు. నీ నుంచి అసలు ఏమీ ఆశించరు. ఎందుకంటే ఇంక సాక్ష్యం ఏముంటుంది సరైన జ్ఞానానికి? నీ నుంచి ఆశించేది ఏమి ఉండదు. నీ నుంచి ఆశించేవాడు ఆశించే విధంగా అంటే తనకు లాభం జరిగే విధంగా చెప్తాడు తప్ప నీకు మేలు జరిగేట్టు ఎందుకు చెప్తాడు? నువ్వు డబ్బులు ఇస్తే తిని బతికేవాడు, నువ్వు సేవలు చేస్తే బతికేవాళ్ళు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వందల వేల లక్షల సమూహాలు పోగయ్యాలను మోసి ఎత్తేసి గురువులని దేవుళ్ళని అనేక మతాల్లో ఏ పేర్లు ఉంటే ఆ పేర్లు పెట్టి ఆ మత పెద్దలుగాళ్ళని ఆకాశానికి ఎత్తేసి మనం పల్లకీలు పెట్టుకొని మోస్తుంటే వాళ్ళు మనకు మేలు ఎందుకు చేస్తారు? మనం అలా మోసే విధంగానే చెబుతారు. కాదు, నిజమైనటువంటి మహాత్ములు ఉన్నారు. ఒక నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడు? సామాన్యంగా ఉంటాడు. అంటే మనకంటే సామాన్యంగా ఉంటాడు. మనం ఇంకా గృహస్థుల జీవితంలో కోరికలతో సామాన్యతలో ఉన్నాం. జ్ఞానం సంపూర్ణంగా తెలియదు, కానీ మంచివాళ్ళం. అందుకని మనం ధనపరమైన ప్రయత్నాలు చేసుకుంటాం, మన కోరికలు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటాం, మన వాళ్ళు సంతోషంగా గడిపే ప్రయత్నాలు చేసుకుంటాం. కొంచెం ధర్మంగా అయినా అధిక ధనం కోసం ప్రయత్నిస్తాం, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అధిక సుఖాలు దొరుకుతాయి కనుక. జ్ఞానం తెలిసిన వాళ్ళు అధిక ధనం కోసం కూడా ప్రయత్నించరు. ఉన్నదానితో తృప్తిగా సంతృప్తిగా ఉన్నంతలో అతి తక్కువలో సంతృప్తిగా ఎలా బతుకుదామని ప్రయత్నం చేసి అలా కనపడతారు, అలా ఉంటారు. నిజమైనటువంటి జ్ఞానబోధకులు ఎవరైనా ఉంటే నిజమైనగా ప్రపంచానికి మేలు చేద్దాం అంటే, ప్రపంచం అంటే ఎవరు? ప్రజలే. అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళుగా ప్రకటించుకోరు, వాళ్ళ వెనకపడమని చెప్పరు, వాళ్ళకి డబ్బులు ఇమ్మని అడగరు, వాళ్ళు అసలు ఏమీ వాళ్ళ కోసం చేసుకోరు, వాళ్ళది అనేది ఏమి ఉండదు, వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నించరు. ఒకటే గుర్తు మీకు ఇది. అలా గుర్తింపుల కోసం ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. మరి ఎలా ఏం చెప్తారు నిజమైన వాళ్ళు అంటే? నీ మేలు కోరతారు, నువ్వు మంచిగా ఉండడానికి అవసరమైనవి చెబుతారు, నువ్వు నిన్ను మంచిగా నడుపుకోవడానికి అవసరమైనవి చెబుతారు, నీ కుటుంబ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి అవసరమైనవి చెబుతారు, నీ జీవితం హాయిగా సాగడానికి అవసరమైనవి చెబుతారు. మొత్తంగా నిన్ను నీ లోపలకు పంపి నీ యొక్క శరీర పనితీరు, మనస్సు పనితీరు, బుద్ధి పనితీరు, నీలో ఉన్న గుణ స్వభావాలను నువ్వు చూసుకునేలా చెప్పి ఆ గుణ మార్పు ఎలా చేసుకోవాలి, నువ్వు మంచిలోకి ఎలా రావాలి, చెడుని ఎలా వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి, చెడు వలన వచ్చే నష్టాలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, మంచి వలన వచ్చే లాభాలేంటి, ఆనందాలేంటి, సంతోషాలేంటి, ఇవన్నీ చెబుతూ నిన్ను కుటుంబ సమేతంగా ఆనందంగా మంచిగా ముందుకు నడిపిస్తారు. నిన్ను కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేయమని చెప్పరు. నిన్ను ఏ దేవుడికో అంటగట్టేసే పని చేయరు, నిన్ను ఏ దేవుడికో అంకితం చేసేసే పని చేయరు. ఎందుకంటే అక్కడ నిజంగా దేవుడు ఉంటే, నిజంగా దేవతని కనపడితే నువ్వే వెళ్ళిపోతావుగా, నువ్వే అంకితం అయిపోతావుగా, నువ్వే అతుక్కుపోతావుగా. వీళ్ళు భ్రమలు కల్పిస్తున్న భ్రమాత్మక దేవుళ్ళను పెట్టారు అక్కడ. వచ్చేయండి అంకితం అయిపోయింది అని. ఎందుకని? వాళ్ళు కట్టినటువంటి మఠాలకో పీఠాలకో ప్రార్థనాలయాలకో ఎవరి మతాలు ఏ పేర్లు పెట్టుకుంటే అవి తొడవటానికి మనుషులు కావాలి, వాటిని క్లీన్ చేయడానికి మనుషులు కావాలి, అక్కడ ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులు పాటించడానికి మనుషులు కావాలి, అక్కడ వంటలు వండటానికి, అక్కడ ఇవన్నీ పెట్టడానికి. మామూలు కుటుంబ జీవితంలో ఒక గృహస్థుకి ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని అవసరాలు ఉంటాయో, ఎన్ని పనులు చేసుకోవాలో అంతకంటే ఎక్కువ పనులు ఉంటాయి వాళ్ళకి. ఆ పనులన్నీ చేయడానికి వాళ్ళు మనుషులు కావాలి. అందుకని ఆ మనుషులు వచ్చేలా అనుకూలంగా చెబుతారు, ఈ పనులన్నీ పవిత్రమైనవి, చేస్తే నువ్వు తరించిపోతావు అని. నువ్వు నీ ఇంట్లో నీ ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నా తరించిపోతావు, నీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నా తరించిపోతావు, నీ బాధ్యతలు కర్తవ్యాలు నీ జీవిత భాగస్వామితో ధర్మబద్ధంగా ఉన్నా తరించిపోతావు, నీ పిల్లల్ని ధర్మంగా పెంచి మంచి వాళ్ళని చేసినా ధరించిపోతావు, నీ బాధ్యతలు నీ కర్తవ్యములన్నీ సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్ళినా ధరించిపోతావు. అనాదిగా ఆధ్యాత్మికత చెబుతున్న సత్యం ఇది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు చేశారు ఇవన్నీ కాదు, ఇవి వదిలేసి వచ్చి మాకు సేవలు చేస్తే తరించిపోతాం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, సేవలు చేసేవాళ్ళు కావాలి. ఎందుకని? వాళ్ళు అనేకమైనవి పెట్టుకు కూర్చున్నారు అక్కడ, అనేకమైనవి కట్టుకు కూర్చున్నారు అక్కడ. అవన్నీ నిర్వహించడానికి మనుషులు కావాలి, వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోలేరు. అందుకని దానికి అనుకూలముగా చెప్పుకుంటారు. ఇది గమనించినప్పుడు మీరు మీ జీవితాలు ఎటు తీసుకెళ్తున్నారు మీ ఇష్టం, మీకు నచ్చెళ్తే అసలు గొడవే లేదు. అందులో విషయానికి చెబుతున్నా. ఆత్మజ్ఞానం అన్నప్పుడు, ఒక సత్యత అన్నప్పుడు నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నువ్వు నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి. నువ్వు చక్కగా నువ్వు ఆర్థికంగా బాగుండాలి, కుటుంబకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి. అలా ప్రయాణిస్తూ ధర్మపరమైనటువంటి మంచి జీవితం జీవిస్తూ నీ బాధ్యతలు కర్తవ్యములు నిర్వహించుకుంటూ నువ్వు నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి. అది జ్ఞానము. అలా నడుపుతారు మంచోళ్ళు.
వాళ్ళ కోసం కాదు. అందుకని చాలా మంది మహాత్ములు, ఓ రమణ భగవాన్ మేలకొండ గోచోబెట్టు కూర్చున్నారంటే ఆయన ఏమీ చేసింది లేదు, ఏమి నిర్మించింది లేదు, ఏం కట్టింది లేదు, ఏం విధానాలు పెట్టింది లేదు, ఏం సాధనలు పెట్టింది లేదు, పద్ధతులు పెట్టింది లేదు, మీ అందరూ నా దగ్గరికి వచ్చేయండి అన్నదే లేదు. ఓ షిరిడి సాయిబాబా జీవిత పర్యంతము అక్కడే ఉన్నారంతే. ఎవరు భక్తులు వచ్చి చూసుకుంటే వెళ్తే అది వేరే విషయం, అలా చూడబట్టాక మనకు తెలిసింది. కానీ వాళ్ళేమో నిర్మించాల, వాళ్ళేం చేయలే. అలా ఒక వెంకటేశ్వర స్వామి, ఎంతో మంది మహాత్ములు మహనీయులు ఉన్నారు. అవధూతలు అంటారు, మహాత్ములు అంటారు, గురువులు అంటారు, దేవుళ్ళు అంటారు, భగవాన్లు అంటారు. అనేక మంది అనేకంగా అనేక చోట్ల స్థిరపడి గోచీలు పెట్టుకొని భిక్షాటనతో చిరిగిపోయిన బట్టలతో తల చెయ్యి కింద పెట్టుకొని, అంటే తలనే దిండుగా పెట్టుకొని అలా నేల మీద ఆ ఉన్న వసతులతో అతి తక్కువలో బతికి చూపించారు. ఇప్పుడు మీ అందరినీ అలా బతికేమని కాదు, కుటుంబ జీవితంలో ఉన్న వీళ్ళు ధర్మపరంగా హాయిగా ఉండండి. కానీ నిజమైన మహాత్ములు అలా ఉంటారు, మనకంటే తక్కువలో బతికి చూపిస్తారు. ఎందుకంటే మనలాగా లేదా మనకంటే ఎక్కువగా బతుకుతూ మనకు బోధలు చేస్తే గొప్పతనం ఏముంది? డబ్బు గొప్పది కాదు, తప్పులు చేయబాకండి అంటూ కోట్లు కోట్లు పోగేసుకునేవాడితో ఉపయోగం ఏముంది? వాళ్ళు ఆచరించని సత్యాన్ని చెబుతున్నారు. ఆచరించని సత్యాన్ని దొంగలు కూడా చెబుతారు. ఇప్పుడు దొంగకి మనం మైక్ ఇచ్చి ఒక స్టేజీ ఇచ్చి ఒక దొంగ గురువుగా తయారు చేసి ఆ గురువు బట్టలేసి లేదా మాతాజీ బట్టలేసి ఒక దొంగను కూర్చోబెట్టామనుకోండి, ఏం చెబుతారు? వాళ్ళు ఉపన్యాసం మంచిదే చెబుతారు, మంచిగా ఉండమని చెబుతారు, కానీ దొంగలు వాళ్ళు. అందుకని ఆచరించకుండా చెప్పేవాళ్ళంతా దొంగలే. ధనంలో జాగ్రత్తగా ఉండండి అని ధనాన్ని పోగొస్తూ చెప్పేవాళ్ళంతా దొంగలే. స్త్రీ పురుష సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి అంటూ స్త్రీ పురుషుల్ని చుట్టూ తిప్పుకుంటూ చెప్పేవాళ్ళంతా దొంగలే. ఎవరైనా సరే ఒకటి చెప్పారు అంటే వాళ్ళు దాన్ని పాటిస్తారు. వాళ్ళు నిజమైన మహాత్ములు. నిజ మహాత్ములు అలా ఉంటారు. సింపుల్ అంతే అది. అందుకని మీరు ఎవరిని అనుసరిస్తున్నారు చూడండి. ముందే చెప్పా, చెడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరి పేర్లు చెప్పను, ఏ సంస్థ గురించి చెప్పను, ఏ మతం గురించి చెప్పను, ఏ మార్గం గురించి చెప్పను. అన్ని మంచి, అన్నిటిలోనూ మంచి చెడు ఉంది. అలాంటి చెడు లేదా సోషల్ మీడియాలో డైరెక్ట్గా పేర్లు పెట్టి ఎవరెవరు ఎంతమంది ఎన్ని మోసాలు చేశారు. ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న గురువులు కూడా ఉన్నారు. ఇప్పుడు మోసాలు చేస్తున్న వాళ్ళు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారో, ఒక మతం వాళ్ళు తిట్టుకొని వాళ్ళ మోసాలు వీళ్ళ మోసాలు వాళ్ళు బయట పెడుతున్నారు. వెళ్ళి సోషల్ మీడియాలో చూడండి. కానీ మనకెందుకు ఆ పేరులతో పనేంటి, ఆ సంస్థలతో పనేంటి, ఆ గురువులతో పనేంటి, ఆ మాతాజీలతో పనేంటి? వాళ్ళ పేర్లు తెలుసుకోవడంతో మనకేం పనేంటి? మనకు పనంత జ్ఞానంతో. పొరపాటున చెడు కూడా ఎందుకు తెలియాలి అంటే చెడులోకి మనం వెళ్ళి అందులో నష్టపోకుండా, అలాగే చెడు మనం చేయకుండా. మంచి ఎందుకు తెలియాలి అంటే మంచిని చేస్తూ ఆచరించడానికి, ఆ మంచిని చేసి నలుగురికి మేలు చేయటానికి. అలా మంచి ఎప్పుడు ఎంత మంచి ఉంటే అంత మంచి తెలుసుకో, ఎంత చెడు ఉంటే అంత చెడు తెలుసుకో. వదిలిపెట్టడానికి చెడుని తెలుసుకో, ఆచరించడానికి మంచిని తెలుసుకో. ఇది సత్యము. ఏది తెలుసుకోవాలన్నా శరీరము ముఖ్యము. ఇందాక ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే శరీరము, దేవుడికైనా భూమి మీదకి వచ్చి భగవాన్లని పిలిపించుకున్న వాళ్ళందరికీ శరీరాలే ఉన్నాయి. అవధూతలని పిలిపించుకున్న వాళ్ళందరికీ శరీరాలే ఉన్నాయి. మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులని మన పూర్వీకులందరినీ మనం చెప్పుకొస్తున్న వాళ్ళందరూ శరీరాలతో జీవించిన వాళ్లే. పైగా కుటుంబ వ్యవస్థలో జీవించిన వాళ్లే. వివాహాలు చేసుకుని పిల్లల్ని కని ఆ పిల్లల్ని కూడా మళ్ళీ మునులు, ఋషులు, యోగులుగా చేసి అలా పరంపరగా మనకి ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతికి ఈ జ్ఞాన సంపద అందిస్తూనే వస్తున్నారు. ఎవరు ఋషులు, ఎవరు మునులు, ఎవరు యోగులు అంటే పెళ్లి పెటాకులు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఋషులు అనేవాళ్ళు అందరూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. వెళ్ళి చూడండి, వెనక్కి మీరు వెళ్ళి వెనక్కి గమనించండి. అలా పెళ్లిళ్ళు చేసుకుంటూ సత్యాన్ని గ్రహించారు వాళ్ళు. ఇక్కడ మనం ఇప్పుడు శంకరాచార్యుల వారి కథని మనకి అవసరంగా చెప్పుకుందామని ఇందాక అనుకున్నాం. ఈ విషయం అవగాహన చెప్పుకుందాం. ఋషులైనా, మునులైనా, యోగులైనా, భగవాన్లైనా, గురువులైనా, మాతాజీలైనా ఎవరైనా శరీరధారులే. శరీరమే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించింది. శరీరము ద్వారానే ధర్మ ప్రవృత్తి నిర్వర్తించడం కుదురుతుంది. శరీరము ద్వారానే జ్ఞానం పొందడం కుదురుతుంది. శరీరం ఉంటేనే ఏదైనా అసలు పొందడం, చేయటం కుదురుతుంది. కాబట్టి శరీర భావము పోవటం అని లేదు. ఇక్కడ శంకరాచార్యుల వారికి అది చెప్పుకొని మళ్ళీ మన విషయంలోకి వెళ్దాం. అన్నీ అవసరమే జీవితంలో అనడానికి చెబుతున్నాం. ఎందుకని? కంటి చూపు మహాత్ములు, భగవాన్లు, సామాన్యులు అందరికీ ఒకటే, చెవి అందరికీ ఒకటే. చెవితో అందరూ వింటారు, ముక్కుతో అందరూ వాసన చూస్తారు,
ఎవరైనా ఎక్కడైనా భ్రమలకు లోనైతే ఏంటంటే స్త్రీ పురుష శారీరక సంబంధాలు తప్పు, మేము స్త్రీ పురుష శారీరక సంబంధాలలోకి వెళ్ళము అని స్త్రీలు కొంతమంది వివాహాలు చేసుకోకుండా వెళ్ళిపోవటము, పురుషులు కొంతమంది వివాహాలు చేసుకోకుండా వెళ్ళిపోవటము, అటువంటి వాళ్ళని అనేక మంది ప్రోత్సహించి మా దగ్గరకు వచ్చేయండి అని పిలవటము జరుగుతుంది. అది తప్పు. కుటుంబ వ్యవస్థలోనే సాగాలి. ఎందుకంటే అనాదిగా వస్తున్నది కుటుంబ వ్యవస్థ. అది సృష్టి ఏర్పాటు చేసింది. ఒక్కళ్ళే ఉండాలనుకుంటే స్త్రీనే పుట్టించేవాడు ఈశ్వరుడు, పురుషులు ఉండేవాళ్ళు కాదు. ఈశ్వరుడు అంటే నేను ఒక దేవుడి గురించి అవట్లా, ప్రకృతి, సృష్టి విధానం, సృష్టి శక్తి, ఆత్మశక్తి. అలాగే లేదు ఒక్కళ్ళే ఉండాలంటే పోనీ స్త్రీని తీసేసి పురుషుడే ఉండేవాడు. ఒకవేళ అక్కడి నుంచి సంతానోత్పత్తి కావాలంటే ఏకకణ జీవుల నుంచి ఏకకణ జీవులు వచ్చినట్టు సంతానోత్పత్తి పెట్టేవాళ్ళు. ఏమో చెట్ల నుంచి విత్తనాలు రావట్లా. అలా ఇంకో విధానం ఏదో సృష్టి ఏర్పాటు చేసేది. సృష్టి పెట్టినటువంటి స్త్రీ పురుష సంపర్క గృహస్థ జీవిత విధానాన్ని కాదు అన్నంత అజ్ఞానం ఇంకోటి లేదు అసలు ప్రపంచంలో. అందుకే మీరు గమనిస్తే అనేక మంది దేవుళ్ళు దేవతలకు కూడా భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చక్కగా జీవితం సాగుతున్నట్టుగా చరిత్రలు రాశారు మహాత్ములు, మనకు అందించారు ఆ గాథలు. ఎందుకని అంటే నాయన మీరు భ్రమపడబాకండి, ఎవరైనా మిమ్మల్ని ఇలా భ్రమలకు లోను చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు ఒక ఆయన తయారయ్యాడు, గురువు అని పేరు తెచ్చుకున్నాడు, లేకపోతే ఒక ఆవిడ తయారైందో మాతాజీ అని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆయనకు సేవలు చేసేవాళ్ళు కావాలి. సేవలు అంటే ఏంటి, వాళ్ళు కూర్చుంటారు దర్జాగా. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు తోడు పెట్టాలి. ఇంట్లో గృహస్థ జీవితం అనుకోండి, ఒకరికొకరు సహాయాలు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అలా కాదుగా, ఇప్పుడు గురువులు మాతాజీలు అయిపోయారు. అందరూ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వీళ్ళకి ఒకళ్ళు భోజనం తెచ్చి పెట్టాలి, ఒకళ్ళు నీళ్ళు తోడు పెట్టాలి, వాళ్ళు రకరకాల సేవలు చేయాలి. ఇంకా వాళ్ళు హుందాగా అలా రాజుల టైపులో అనుభవిస్తుంటారు. కానీ మాకేమీ అసలు మేమేమీ కాదు, సాధువులు సన్యాసులు అని చెబుతారు, కానీ మొత్తం భోగులే. ఎవడో నీకు తెచ్చిస్తే భోజనాలు దర్జాగా కూర్చొని తింటా ఉంటారు, దర్జాగా సింహాసనాలు వేసుకుంటారు, దర్జాగా సేవలు చేయించుకుంటారు, దర్జాగా కాళ్ళు నొక్కించుకుంటారు, దర్జాగా అన్ని రకాల సేవలు చేయించుకుంటారు. కానీ మేము సన్యాసులు సాధువులు అని చెబుతూ ఉంటారు, మేము అన్నీ వదిలేసామని చెబుతూ ఉంటారు. ఏంటి వదిలేసింది నువ్వు? వదిలేయటం అంటే ఏంటో తెలుసా? సన్యాసము అంటే అర్థం ఏంటో తెలుసా? సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు నిజమైనటువంటి సన్యాసులు వాళ్ళకి వాళ్ళు పిండం పెట్టేసుకుంటారు. అంటే చనిపోయిన వాళ్ళకి ఎలా పిండం పెడతామో అలా నాకు నేనే పిండం పెట్టుకున్నా. అంటే నా శరీర భావాన్ని కూడా వదిలేశాను. ఇప్పుడు వదిలేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? డబ్బుతో సంబంధం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళ గుర్తింపు, వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? జనం చేత సేవలు చేయించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? అందుకే నిజమైన మహాత్ములు భిక్షక వృత్తిలో ఉంటారు. మీరెవరో మాకు అన్నాలు తెచ్చిపెట్టి మా కంచాలు కడిగేసి మాకు సేవలు చేసేసి మాకు దండాలు ఎట్టేసి మా చుట్టూ పరుగులు పెట్టేస్తే అది భోగము, యోగము కాదు. అది అందరితో సేవలు చేయించుకుంటా పరిగెత్తుకుంటా గురువుగారు మాతాజీలు అంట పరిగెత్తుకుంటూ వచ్చేసి, మా మాతం పెద్ద అయినా పరిగెత్తుకుంటూ వచ్చేసి నీకు కింద పూల పాన్పులు వేసేసి నిన్ను అడి మీద నడిపించేసి అడి మీద పడుకోబెట్టేసి వాళ్ళే అన్ని సేవలు చేస్తే అది భోగము కదా. యోగం ఎలా అయింది? భోగం. మీరు భోగలాలసులు డ్రెస్సు చేశారంతే. నిజమైన యోగులు ఉన్నారు. ఇప్పుడు ఒక షిరిడి సాయిబాబా ఉన్నారు, నాకు తెలుసు, వారి చరిత్ర చదివాను. ఇంకా అనేక మంది ఉండి ఉంటారు. నేను నాకు తెలిసిన 4 పేర్లు చెబుతాను. ఆయన భిక్షాటనకి ఇంటింటికి తిరిగారు రోజు. ఎప్పటి వరకు? తర్వాత కాలంలో ఆయన మహా పేరు వచ్చిన ఎంతో మంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్నే దేవుడిగా పూజించి అనేక పదార్థాలు తెచ్చి అనేక మంది డబ్బులు ఇచ్చి అనేక రకాల బహుమతులు తెచ్చిన అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసి తను మొదటి రోజు ఎలా భిక్షకి వెళ్ళారో ప్రాణం పోయే చివరి రోజు కూడా అలా భిక్ష తెచ్చుకొని భిక్షాన్నమే తిన్నారు. ఎందుకని మీరెవరో నాకేం సేవలు చేయక్కర్లా, మీ చేత సేవలు చేయించుకుంటే అది భోగం అవుతుంది. యోగం ఎందుకు అవుతుంది? నేను యోగిని ఎందుకు అవుతాను? నేను సాధువుని ఎందుకు అవుతాను? నేను సన్యాసిని ఎందుకు అవుతాను? నేను భోగలాలసుడిని. ఊరిని ఆ డ్రెస్ వేసుకున్నాను అంతే. నేను భోగలాలసురాల్ని. ఊరికి నా డ్రెస్సులు వేసుకొని మిమ్మల్ని మభ్య పెడుతున్నాను అంతే. కాదు, అలా భిక్షాటనతో జీవించి ఆచరించి చూపించారు ఇలా ఉండాలి అని. మీకు నిజంగా దమ్ముంటే అలా ఉండి ఆచరించి చూపించండి, అది నిజం. అలా ఒక రమణ మహర్షి ఆచరించి చూపించారు, గోచి కట్టుకున్నారు అంతే. ఆచరించి చూపించండి. అలా భిక్షాన్నాలు తిని గోచి పెట్టుకొని అసలు తమ సొంత శరీరానికే వాళ్ళు ఎటువంటి విలువ ఇవ్వలేదు.
అందుకని సన్యాసి దీక్షలో దీక్ష ఇచ్చేటప్పుడు ఆ సన్యాసి దీక్ష తీసుకుంటున్న వ్యక్తి తనకు తానే పిండం ఎందుకు పెట్టుకుంటాడంటే తన పాత శరీరం పాత భావాలు నశించిపోయినాయి, మరణించిపోయినాయి లేదు, నాకు శరీర భ్రాంతి కూడా లేదు, కాబట్టి నాకు మీకు ఎటువంటి భోగలాలస అక్కర్లేదు, మీ సేవలు అక్కర్లేదు, మీ డబ్బు అక్కర్లేదు, మీకు ఉన్నటువంటి సౌకర్యాలు నాకు అక్కర్లేదు, నేను ఎక్కడో చెట్టు కింద పుట్ట కింద పడుకుంటాను, నాకు శరీర భావన పోగొట్టుకుంటున్నాను, ఇంత భిక్షాన్నం చాలు అనేటువంటి భావన. అది ఆచరించి చెప్పండి, అది కరెక్ట్. అలా ఆచరించే వాళ్ళు దొరికితే వదులుకోబాకండి, నిజంగా అలాంటి వాళ్ళు దొరికితే వదులుకోబాకండి, మీరు అదృష్టవంతులు అలాంటి వాళ్ళు దొరికితే. అందుకని చెడు మంచి రెండు తెలుసుకోండి, కానీ అన్నిటికీ శరీరమే ఆధారం. ఇలా ఇప్పుడు ఎన్ని రకాల మతాలు మార్గాలు విధానాలు ఉన్నాయో, ఒకప్పుడు ఆ శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు కూడా అలాగే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా ఉంటే శంకరాచార్యులు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే సద్భావాలతోనే ఎక్కడ ఘర్షణలు ఉండవు. అందుకని ఇందాక కథలోంచి మళ్ళీ పక్కకు వచ్చాం సద్భావాల విషయం వలన. సద్భావాలతో చక్కగా మంచి చెడు విచక్షణ వాళ్ళతో మాట్లాడి చెప్పి ఆత్మశక్తిని ప్రతిపాదించారు. నాయన మీరేదో ఊహాత్మకంగా మీకు తోచినట్టుగా ఫలానా దేవుడు ఫలానా దేవత లేదా ఫలానా మతం ఫలానా విధానం అని మీరు ఊహలతో మానసిక లోకాలు కల్పిత లోకాలు అల్లి అల్లకల్లోలం చేసి చెప్తున్నారు. అంటే ఆయన ఆ రోజుల్లో ఏం చెబుతారంటే 72 విధానాలకే ఆయన వెళ్ళి వాటిని అన్నింటినీ సరిచేశారు అని. కానీ పాపం ఆ 72 కూడా మంచివాళ్ళు అయి ఉంటారు. మూర్ఖవాదనలు చేసేవాళ్ళు అసలు వినరుగా, ఎవరన్నా చెప్పినా. అంటే వాళ్ళు సహృదయంతో నిజంగా అంగీకరించారు, సత్యం తెలుసుకున్నారు. అందుకే సత్యం తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి ముందు. ఆసక్తి లేకపోతే మీరు ఇది విన్నా అనవసరం. సత్యం తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి అది అర్థమవుద్ది. అలా ఆయన ఆ రోజుల్లో 72 అని చెబుతారు. అది నేను ఎక్కడో పుస్తకంలో చదివింది, నాకు తెలియదు. కాలినడకన భారతదేశం మొత్తం 4 సార్లు పర్యటించి, నాయన నిజం చెప్పండి, అబద్ధాలు ఎందుకు చెప్పటం ప్రజలకి, మీరు తెలిసి చెబుతున్నారో మీరు తెలియక చెబుతున్నారో, మీది మీరు చెప్పండి, నాది నేను చెబుతాను. ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఒరిజినల్ తత్వాన్ని ప్రజలకు చెబుదాం అని ఆత్మశక్తి యొక్క తత్వాన్ని చెప్పి ఆత్మజ్ఞానాన్ని నిరూపించి ప్రతిపాదించారు. 72 విధానాలు నడుపుతున్నటువంటి ప్రముఖులైనటువంటి మహాగురువులందరూ కూడా ఆయనకు శిష్యులవడం అంటే మేము ఆత్మజ్ఞానాన్ని ఆత్మశక్తి యొక్క విధానాన్ని ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నాం, సత్యం ఇదే. ఇప్పుడు దాకా మేమేదో భ్రమలో కల్పితాలు ఈ దేవుళ్ళు దేవతలు ఇలాంటి రకరకాలు చెప్పుకుంటూ వెళ్ళాం, నమ్మే అన్నీ చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పింది మాకు చక్కగా అర్థమైంది, మావి నిరూపణ లేని సత్యాలు, మీది సహజ సత్యము, సృష్టిలో అది చక్కగా అర్థమవుతుంది, అది మనిషిలో ఉన్నదే, మనిషిలో ఉన్న ప్రాణశక్తే, తన అంతర్గత శక్తే, కాబట్టి దీన్నే చెబుతాం మేము కూడా అని. అప్పటి నుంచి ఆత్మజ్ఞానము బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది. అయితే అంతకు ముందు లేదా అంటే ఉంది, మనుషులు ఉన్న మొదటి రోజు నుంచి ఉంది అది. ఎందుకంటే మనిషి తనలో శక్తిని తానెందుకు కనుక్కోలేడు, కనుక్కున్నారు. కాకపోతే శరీర భావనతో కనుక్కోకుండా రకరకాలుగా వినియోగించుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మానసిక భావనలతో ఊహలతో కల్పిత లోకాలు సృష్టించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక రకాల మనుషులు ఉంటారు. యద్భావం తద్భవతి. ఇలా సాగుతున్న తరుణంలో శంకరాచార్యుల వారు ఒక సందర్భంలో మండన మిశ్రుడు అనేటువంటి ఒక ఆయన భిన్నత్వాన్ని చెబుతూ ఉంటారు. అంటే సృష్టి వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు అని. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మ సిద్ధాంతాన్ని ఏకత్వాన్ని ప్రతిపాదించి దేవుడు దేవతలనే విధానం ఇలా తయారు చేయబడింది నాయన, ఇదంతా శక్తి యొక్క స్వరూపములే, మనం ఆ శక్తి వరకు మనుషుల్ని నడిపించాలి. కాబట్టి ముందు అసలు నీకు అర్థం అవ్వాలి కదా, నీకు అర్థం అవ్వాలంటే నీ వాదన నువ్వు చెప్పు, నా వాదన నేను చెప్తాను, మన ఇద్దరం ఒక ధర్మబద్ధమైనటువంటి చర్చలో సాగి ఏది కరెక్ట్ అని నిరూపణ అయితే దాన్నే ఆచరించుకుందాం. ఒకవేళ నీది కరెక్ట్ అయితే నేను నీదే చెబుతాను, నీకు శిష్యుడిని అవుతాను. ఒకవేళ నాది కరెక్ట్ అయితే నువ్వు నాకు శిష్యుడు అవటం అంటే ఏమి లేదు, సత్యాన్ని చెబుదాం ప్రజలకి, అసత్యాలు ఎందుకు చెబుతారు అని. ఇప్పుడు శంకరాచార్యులు వారు భారతదేశం అంతా పర్యటించారు కదండి. ప్రచారాలు చేయకూడదా, మీరు ఈ ప్రచారాలు ఎందుకు, ఈ ఆర్భాటాలు ఎందుకు అంటుంటారు అన్ని శీర్షికల్లో. అంటే నేను ప్రచార ఆర్భాటాలు ఎందుకంటే శంకరాచార్యులు వారు జరిగింది ప్రచారం చేయడానికి కాదు, తప్పుడు ఆచారాలను ఆపేయటానికి. అంత ధైర్యం నాకు లేదు. నేను వెళ్ళి తప్పుడు ఆచారాలను ఆపేసి శంకరాచార్యుల వారిలాగా వాళ్ళతో వాదించగలిగినంత ధైర్యం నాకు లేదు. అందుకని ఏదో మామూలుగా చెప్పూరుకుంటాను.
ఆయన అంత ధైర్యవంతుడు, అంత జ్ఞాని, అంత సాహసి, ప్రజలకు మేలే జరగాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి మహితాత్ముడు. అందువలన ఆయన ఈ భ్రష్టాచారాలన్నీ తొలగిపోవాలి, మోసాలన్నీ తొలగిపోవాలి, ప్రజలకి మోసం బోధింపబడకూడదు, అజ్ఞానం బోధింపబడకూడదు అన్న ఉద్దేశంతో వెళ్ళారు. అంతేత ప్రచారం కోసం వెళ్ళాయన. ఆయన సత్యాన్ని ప్రతిష్ఠించారు, అసత్యాన్ని తీసేశారు. అది చెప్పేది. అంతే తప్ప ఎవరికాడి నా మతం గొప్పదని కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాటిని ప్రచారాలు చేయడం, జనాలని సమూహాలుగా లాగేయటం కాదు. అక్కడ గమనించుకోండి. ఇలా మండన మిశ్రుడు అనే ఆయనతో చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో భాగంగా ఆ మండన మిశ్రుడు భార్య కూడా అక్కడే ఉంది, అనేక మంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా చర్చను వింటూ ఉంటారు. చక్కగా చుట్టూ అందరూ గ్రహించి సత్యాన్ని ఎవరు ఒప్పుకుంటే అది సత్యం. అంతే. అంటే సత్యము అనేది నిరూపణగా ఒప్పుకోబడాలి. నమ్మండి, మహిమలు, మాయలు, అద్భుతాలు అలా కాదు. నిరూపణ, సత్య నిరూపణ. ఇది ఉన్నది, మన శరీరం ఇది, మన మనసు ఇది, మన బుద్ధి ఇది, మన ప్రాణశక్తి ఇది. అది నిరూపణగా నీకు తెలియబడాలి. అలా సృష్టిలో అది నిరూపణగా అనంత ఆత్మశక్తి అని తెలియబడాలి. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఆయన శంకరాచార్యుల వారిదే సత్యము అని అనేక విధాలుగా ప్రూవ్ అయింది. ఇది ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. నేను ఊరినే ఆధ్యాత్మిక చదువు అంటున్నాను, అది ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మిక చదువు అని నేను ఊరికే పేరు పెట్టాను. ఎందుకంటే బయట మనం చదువులు ఎలా చదువుకుంటామో ఇది కూడా అలాగే చదువుకోవాలి, అంతే తప్ప అద్భుతము, మహిమలు, మాయలు కాదు అని. అప్పుడు మండన మిశ్రుడు శంకరాచార్యుల వారు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇప్పటి వరకు సృష్టిలో ఉన్నటువంటి అన్ని విధానాలుగా, శరీరపరమైన అన్ని విషయాలుగా, సృష్టిలోని అన్ని రకాలుగా మాట్లాడుకున్నారు. ఆత్మశక్తే కరెక్టో అని ప్రూవ్ అయింది. దానికి మండన మిశ్రుడు కూడా ఒప్పుకున్నాడు, చుట్టూ ఉన్న అందరూ ఒప్పుకున్నారు. ఈ లోపుగా మండన మిశ్రుడు భార్య మండన మిశ్రుడు ఓడిపోయినట్టుగా ఒప్పుకోబోతున్నాడు. అంటే ఓడించాలి అనేది విషయం కాదు, అక్కడ సత్యం చెప్పాలి అని. అయితే మన మానవ భాషలో అలా మాట్లాడుకుంటాం అంతే. ఓడించారు, గెలిపించారు, ఆయన గురువు అయ్యాడు, ఈయన శిష్యుడు అని కాదు. సత్యాన్ని ప్రతిష్ఠితం చేయటం అనేది శంకరాచార్యులు వారి ఉద్దేశం. అంతే తప్ప అహంకారంతో అందరిని ఓడించుకుంటూ వెళ్ళిపోవాలి, నేను గొప్ప నిరూపించుకుంటూ వెళ్ళిపోవాలని కానే కాదు. అసత్యము వలన ప్రజలు నశించిపోతారు, భ్రష్టు పెట్టిపోతారు, సత్యమే వాళ్ళకి తెలియాలి అని. ఎందుకంటే అసత్య మార్గాలు అనేకం వచ్చేసినాయి ఇప్పుడు. ఎందుకంటే మనుషులు మళ్ళీ ఎప్పుడు తయారు చేస్తూనే ఉంటారు వాటిని. అప్పటికి ఆయన ప్రయత్నం చేసి కొన్నింటిని ఆయన ఉన్న కాలంలో ఉన్న తనకు అందుబాటులో ఉన్న వాటిని అన్నింటినీ ఒక మాట మీదకి, ఒక బాట మీదకి తెచ్చారు. అదే ఆత్మజ్ఞాన మార్గం. ఇప్పుడు మండన మిశ్రుడు ఓడిపోయాడు యాక్చువల్గా. కాబట్టి ఆయన కూడా ఆత్మశక్తినే చెప్తాడు. ఇప్పుడు తన శిష్యులకు కానీ, తన ప్రచార విధానాల్లో కానీ, తన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, తన ఆచరణా విధానం కానీ ఓ సత్యాన్ని, ఆత్మజ్ఞాన సత్యాన్ని చెప్తాడు ఆయన. అయితే మండన మిశ్రుడు భార్య శంకరాచార్యుల వారితో అడిగింది, అయ్యా భార్య భర్త ఒకటేనా అంటే, అమ్మ ఒకటేనమ్మా అన్నారు ఆయన. మరి అప్పుడు భార్యాభర్త ఒకటే అయినప్పుడు నేనున్నాను కదా, నా భార్య ఓడిపోయినట్టు లెక్క, నా భర్త ఓడిపోయినట్టు లెక్కలోకి వస్తుందా అని అడిగింది. నేనున్నాను ఇంకా, నేను ఓడిపోలేదుగా, ఆయన కదా మీతో వాదించింది అంటే, లేదమ్మా రాదు, మీరు ఓడలేదు కదా మీరు అన్నాడు. అయితే నేను వాదనలోకి వస్తాను అన్నా. రావచ్చా? రావచ్చమ్మా అన్నారు ఆయన. వాదన ఏంటంటే చర్చ, స్నేహపూర్వక ప్రేమపూర్వక చర్చ. ఓ తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా. అంతే తప్ప వాదన అంటే కొట్టుకోవటం కాదు. అయ్యో తప్పకుండానమ్మా అన్నారు ఆయన. ఇప్పుడు ఆవిడ వచ్చింది చర్చిలోకి. రావటంతోనే ఆమె ఏమడిగిందంటే, మీరు అన్ని శాస్త్రాలు మాట్లాడారు, అన్ని వైపుల నుంచి మాట్లాడారు, సృష్టిలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడారు, ఓకే నేను విన్నాను, బాగానే ఉంది. ఇప్పుడు కామశాస్త్రం వైపు నుంచి ఆత్మశక్తి గురించి నిరూపించగలరా? కామశాస్త్రం వైపు నుంచి మాట్లాడదాం. ఎందుకంటే శరీరంలో కామం కూడా ఒక భాగం కదా, సృష్టిలో కామం కూడా ఒక భాగం కదా. మరి కామశాస్త్రం వైపు నుంచి మాట్లాడదాం అంటే వెంటనే శంకరాచార్యుల వారు, అమ్మ నేను వివాహము చేసుకోలేదు, నాకు స్త్రీ గురించి తెలియదు, కాబట్టి నేను ఎలా చెప్పగలను అన్నారు ఆయన. మరి మీరు అసలు మీకు ఒక శాస్త్రము అంటే ఒక సబ్జెక్టే తెలియదు, మీ శరీరంలోనే ఉన్నటువంటి కామపూరితమైనటువంటి ఒక ఇంద్రియం గురించి మీకే తెలియదు, అసలు ఆ జీవితమే మీరు గడపలేదు, మరి మీరు ఆత్మసిద్ధాంతాన్ని ఎలా చెబుతారు అని అడిగింది. మీరు చెప్పింది రైటే, నేను అందులో కాదంటలా, కానీ
మీకు సంపూర్ణత్వం లేదు అందులో. మీ శరీరంలో ఉన్న ఒక ఇంద్రియానికి సంబంధించిన సంపూర్ణ విషయం మీకు తెలియదు అసలు. దాంతోనే సృష్టి మొత్తం నడుస్తుంది, ఆ కామంతోనే. మళ్ళీ పిల్లలు పుట్టేది దాంతోనే, సృష్టి నడక దాంతోనే, సృష్టిలోకి మళ్ళీ మానవులు వచ్చేది దాంతోనే. అది ఎంతో అద్భుతమైనటువంటి దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసే వ్యవస్థ కామము. అది మన శరీరంలో ఉన్న అవయవము. మరి మీకు అసలు ఆ విధానమే తెలియదు కదా. ఒక శరీర అవయవాన్నే మీరు వినియోగించలేదు కదా. మరి మీరు అలాంటప్పుడు ఆత్మశక్తి నిజమే అని ఎలా ప్రతిపాదిస్తారు? మీకు లోటు ఉంది కదా మీ జ్ఞానంలో అని అడిగింది. అవునమ్మా అన్నారు ఆయన. మీరు చెప్పిన నీ ఆత్మశక్తిని విధానాన్ని నేను తక్కువ చేయట్లా, కానీ మీకు అసలు ఒక విషయం తెలియదుగా. మరి ఆ విషయపరమైన జ్ఞానం లేకుండా మీ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం ఎలా అవుతుంది? అందులో కూడా చర్చిద్దాం. అందులోంచి కూడా ఆత్మశక్తి వైపు వద్దాం మనం. నాకు ఆ జ్ఞానం లేదమ్మా అన్నారు. మరి ఇప్పుడేంటి మీరు గెలిచినట్ట ఓడిపోయినట్ట ఎలా అని అడిగింది. లేదమ్మా గెలిచినట్టు ఓడిపోయినట్టు కాదు, నువ్వు చెప్పింది రైటే. ఎందుకంటే ఆ జ్ఞానం అసలు నాకు లేదు. కానీ సృష్టి మొత్తం ఉండేది ఏంటి? ఇప్పుడు జ్ఞానబోధకులైన ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయము, జ్ఞాన ఆర్జకులు అంటే జ్ఞానాన్ని పొందాలనుకున్న ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం అది. మన శరీరంలో ఒక భాగం, ఒక ఇంద్రియం అది. దానితో కుటుంబ జీవితం, దాంపత్య జీవితం, సంతానోత్పత్తి జరుగుతుంది. అసలు దానినే వినియోగించకుండా నాకు జ్ఞానం అర్థమైంది, నాకు జ్ఞానం తెలిసిందంటే అంటే శరీరం ఇంద్రియముల ద్వారా జ్ఞానాన్ని గ్రహించి అవన్నీ ఉపయోగించి తద్వారా జ్ఞానాన్ని పొందేలా శరీర సృష్టి జరిగింది. మరి నీకు అన్ని వైపుల నుంచి తెలియాలి. ఆ ఇంద్రియ నిగ్రహం ఉందా నీకు? నువ్వు ఇప్పుడు వెళ్ళి అసలు ఆ ఇంద్రియాన్ని ఉపయోగించకుండా నాకు ఇంద్రియ నిగ్రహం ఉందంటేట ఆ ఇంద్రియాన్ని ఉపయోగించి అందులోకి వెళ్ళి ఆ ధర్మతలో జీవించి నువ్వు సంతానోత్పత్తిని చేసి ఆ సంతానాన్ని సక్రమంగా పెంచి ఆ సక్రమంగా పెంచడంలో నువ్వు అనేక పాట్లు పడి ఇటు నీ కుటుంబ బాధ్యతలు, భార్యను చూసి పిల్లలను చూసి నిన్ను నువ్వు చూసుకుంటూ మళ్ళీ నీ కామ కోరికలు ధర్మంగా తీర్చుకుంటూ మళ్ళీ నీ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళని వాళ్ళ కామ దాంపత్య జీవితంలోకి, గృహస్థు జీవితంలోకి పంపాలి అంటే ఎంత తపస్సు చేయాలో తెలిసి ఇదంతా ధర్మంగా బతకాలంటే ఏం అక్కర్లేదండి, నాకేం అక్కర్లేదని ఒక గుడ్డ చుట్టేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఇంత భిక్షాటం చేసుకొని చెట్టు కింద పడుకుంటాను అంటే చాలామంది భిక్షగాళ్ళు, పిచ్చోళ్ళు అలాగే గడుపుతున్నారు. వాళ్ళందరూ యోగులు అయిపోతారా? వాళ్ళందరూ మహాత్ములు అయిపోతారా? వాళ్ళందరూ పెద్ద పెద్ద గురువులు అయిపోతారా? ఇప్పుడు మీరు రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, ఎంతమంది ప్లాట్ఫారాల మీద పడుకుంటున్నారు, ఎంతమంది ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు, ఎంతమంది భిక్షగాళ్ళుగా బతుకుతున్నారు, ఎంతమంది పని పాట చేయకుండా ఉన్నారు, ఎంతమందికి అసలు ఇంద్రియ సౌఖ్యాలే లేవు. ఇంద్రియ సౌఖ్యాలు లేని వాళ్ళందరూ యోగులేనా? కాదుగా. అది ఇంద్రియ సౌఖ్యాలలోకి వెళ్ళి కుటుంబ జీవితం గడిపి దాన్ని ధర్మంగా మంచిగా గడిపి అక్కడి నుంచి నీ శరీరంలో ఈ ఇంద్రియ సౌఖ్యాలకి, శరీర కదలికలకే మూలమైన ప్రాణశక్తిని నువ్వు గ్రహించటము అనేదే తపస్సు, తపశ్చర్య. అది సృష్టి పెట్టిన సహజత్వం. దాన్ని ఎందుకు భంగపరుస్తారు? దాన్ని ఎందుకు పాడు చేస్తారు? అందుకని శరీర భావన అసలు పోకూడదు ఎప్పటికే. శరీర భావనలోంచి శక్తి భావన వస్తుంది. ఎందుకని శరీరాన్ని నడిపేది శక్తి అయినప్పుడు ఎందుకు రాదు భావన? అప్పుడు శంకరాచార్యులు వారు అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను తెలుసుకొస్తాను అన్నారు. దానికి మనకు పూర్వీకులు అందించిన కథ ఇది. ఆ కథ ప్రకారం ఆయన తన శరీరాన్ని శిష్యులకు అప్పగించి అందులోంచి ప్రాణశక్తిని వేరు చేసుకుని సూక్ష్మ శరీరంతో అంటే మనసుతో ఒక చనిపోయిన రాజు శరీరంలోకి ప్రవేశించి అక్కడ ఆ రాజుని బతికించారు. అంటే రాజు శరీరాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. ఆ రాజు బతికాడు తిరిగి వెళ్ళి. ఆ రాజుకు రాణులు ఉన్నారు. ఆ రాణులతో దాంపత్య జీవితాన్ని రాజు శరీరంతో గడిపి తను జ్ఞానాన్ని పొందారు. ఏది సూక్ష్మ శరీర రూపంలో అంతర్గతంగా ఉన్న తన ప్రాణశక్తి, తన మనసుతో ఈ దాంపత్య జీవిత జ్ఞానాన్ని పొందారు. అనేక కాలం అక్కడ ఉన్నారు, గడిపారు. వాళ్ళతో సుఖభోగాల్లో తేలిపాడారు. ఎంత తేలాడారు అంటే శంకరాచార్యుల వారు కూడా సమయం అయిపోయినా కూడా తిరిగి రాలేదు. పలానా సమయానికి తిరిగి వస్తాను, నా శరీరాన్ని రక్షించండి అని చెప్పి వెళ్ళారు శంకరాచార్యుల వారు. శిష్యులు ఆ శరీరాన్ని ఒక గుహలో ఏదో పెట్టి రక్షిస్తున్నారు పాడవకుండా. ఆ ఏర్పాట్లు ఏంటంటే ఇది కథ కదా, మనం ఇంకా డెప్త్కి వెళ్ళటం అనవసరం. ఇందులో వితండవాద ప్రశ్నలు వద్దు. సత్యాన్ని, మూలాన్ని అర్థం చేసుకోండి. మూలాన్ని, సత్యాన్ని అర్థం చేసుకునేవాడు వితండవాద ప్రశ్న వెయ్యుడు. అది మనకి కథాపరంగా, జ్ఞానపరంగా చెప్పబడిన విషయం మాత్రమే.
ఏంటి అందులో ప్రాముఖ్యత అంటే ఇంద్రియాల పరమైనటువంటి కుటుంబ సౌఖ్యమైనటువంటి జననేంద్రియ సుఖాన్ని కూడా పొంది దానిలో కూడా ధర్మంగా మంచిగా ఉండే, ఎందుకంటే అత్యధికమైనటువంటి బలమైన ఇంద్రియం అది మన శరీరంలో. తద్వారా మళ్ళీ సంతానోత్పత్తి చేసి ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మళ్ళీ గృహస్థులుగా చేసే వరకు నువ్వు జీవితాన్ని ధర్మంగా మంచిగా గడపటం అంటే అంతకంటే అద్భుతమైన తపస్సు ప్రపంచంలో ఏముండదు. దానికంటే తేలికైన తపస్సు ఏంటో తెలుసా? అసలు నాకు ఏమీ అక్కర్లేదని చిన్నప్పుడు వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకు కూర్చొని నేను తపస్సు చేస్తున్నానని చెప్పి ఆకలేసినప్పుడు వెళ్ళి ఇంత భిక్ష తెచ్చుకొని దాహం వేసినప్పుడల్లా పక్కన నీళ్లు పెట్టుకు తాగి మలమూత్ర విసర్జనలు వచ్చినప్పుడల్లా వెళ్ళి చేసేసి ఆ పక్కన నదిలోనో సముద్రంలోనో స్నానాలు చేసేసి లేదా ఏదో ఇళ్ళోళ్ళలో ఎంత అడిగి స్నానాలు చేసేసి మళ్ళీ ఆ ఇళ్ళోళ్ళు పెట్టింది తిని చెట్ల కింద కూర్చొని కళ్ళు మూసుకు కూర్చోవటం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం ఎంత తేలికండి. అక్కడ బంధాలేవి, బాధ్యతలేవి, శ్రమ ఏది, కష్టపడటం ఏది, సంపాదించటం ఏది, వాళ్ళని పెంచి పెద్ద చేయటం ఏది, వాళ్ళతో ఘర్షణలేవి, వాళ్ళతో ప్రేమలేవి, ఘర్షణలు సర్దుకోవటం ఏది, ప్రేమలతో ఆనందం ఏది, ప్రేమలు వదులుకోలేకపోవటం ఏది, ఘర్షణలు సర్దుకోలేకపోవటం ఏది, అహంకార వినాశనం ఏది, ఇవన్నీ కదా తపస్సు అంటే. ఇన్ని ఆటిపోట్లు ఒడిదుడుకులు పడితేనే కదా తపస్సు అంటే. సముద్రములో కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగా మనలో భావతరంగములు ఎగిసిపడుతూ ఆ భావతరంగములను ఎప్పటికప్పుడు మంచి వైపు మళ్ళిస్తూ ధర్మం వైపు మళ్ళిస్తూ జీవించే జీవితము కదా జ్ఞానం వచ్చేది. ఇంకా లేనప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? అందులో నుంచి నువ్వు పండు అవుతావు. కాయ పండిపోయినట్టు, పండిపోయిన కాయ చెట్టును వదిలేసినట్టు అందులో నుంచి నువ్వు జ్ఞానవృద్ధుడయ్యి జ్ఞానవృద్ధురాలయ్యి అప్పుడు జీవితాన్ని వదిలేస్తావు. అన్నీ తెలుసుకొని నేను మంచిగా జీవించాను, చక్కగా జీవించాను, నా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసేసాను, వాళ్ళని గృహస్థులను చేశాను, ఇంకా నేను చేయవలసిన కార్యములేమీ లేవు, అన్నీ ధర్మయుతంగా గడిపాను, నాలోని ప్రాణశక్తి నా అంతరాత్మ ఆ ఆత్మజ్ఞానము కూడా నాకు తెలిసిందే, ఈ శరీరం వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇచ్ఛామరణము. ఇచ్ఛామరణం అంటే ఇప్పుడు చచ్చిపోతాను, కాసేపు చచ్చిపోతాను, నేను నిర్ణయించుకు చచ్చిపోవటం కాదు. ఇచ్ఛతో మరణము, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఇచ్ఛతో మరణం. అందరూ ఇచ్ఛతో మరణించరు, ఇచ్ఛామరణం ఉండదు, మరణ భయంతో ఉంటుంది. మరణం వాళ్ళని పిక్కుపోద్ది, లాక్కుపోద్ది, వాళ్ళకి సావాలని ఉండదు, బతికుండాలనే ఉంటుంది. అందుకని ఇచ్ఛామరణం అనేది అద్భుతం అనుకోబాకండి. ఇచ్ఛామరణం అంటే మరణానికి సిద్ధమై ఉండటం, ఆ జ్ఞానం నీలో కలగటం, ఆ జ్ఞానం జీవించినప్పుడే కలుగుద్ది, జీవిస్తేనే కలుగుద్ది. అసలు పెళ్లి పేటాకులు లేకుండా జీవించడం తేలిక జీవితం కదండి. నీతో ఘర్షణ పడేవాడు ఉండడు, బాటాడేవాడు ఉండడు, యుద్ధం ఉండదు, నువ్వెవరికి ఏం చేయక్కర్లేదు, వాళ్ళు నీకేం చేయక్కర్లేదు, ఏముంటుంది ఇక అందులో? అసలు ఆటుపోట్లో లేని జీవితం కదా అది. పైగా ఎవరినైనా ఇంత భిక్ష అన్నం అడిగి బతికేస్తావు, బతికేసానంటావు, ఏముంది అందులో? అసలు ఈ ఇంద్రియ ప్రవృత్తులు ఎక్కడ కదిలినాయి నీకు? శరీరం ఎక్కడ కదిపావు? ఇంద్రియాలు కదలకుండా, శరీరం కదలకుండా, బాధ్యతలు లేకుండా, కుటుంబం లేకుండా, ఎవరిని కనకుండా, కన్నోళ్ళని చూడకుండా ఏముంది జీవితం? మీరు నేను ఎవరిని తక్కువ చేయట్లే, ఆలోచించండి ఒకసారి. అందుకని సక్రమ మార్గంలో గృహస్థు వ్యవస్థ అద్భుతమైనది, గృహస్థాశ్రమం మంచిది అని అనాదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాలు అంటే మన పూర్వీకులు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళు చెప్పిన మాటలు. నేను చెబుతుంది కాదు ఇదంతా. తప్పుదోవకి వెళ్ళబాకండి, పొరపాటును కూడా తప్పుదోవల్లోకి వెళ్ళబాకండి. మీరు చక్కగా జ్ఞానవృద్ధులు అవ్వండి, అన్నీ అనుభవించుకుంటూ వెళ్ళి మీ శరీరంలోంచే జ్ఞానం వస్తుంది. మీకు ఆటోమేటిక్గా జ్ఞానాభివృద్ధి జరుగుద్ది. అది శరీర భావన ఎప్పటికీ పోదు. మళ్ళీ చెబుతున్నా, శరీర భావన ఎలా పోగొట్టుకోవాలని ఎవరిని అడగబాకండి. శరీర భావన పోతే అన్ని భావాలు పోతాయి, అన్ని భావాలు పోతాయి. శరీర భావమే నేను గురువునన్నా చెప్పేది శరీర భావమే, నేను మాతాజీనన్నా మీరు అనుకుంటున్నా చెప్పేది శరీర భావమే, నేను దేవుణ్ణని మీకు అనిపిస్తున్నా చెప్పేది శరీర భావమే, నేను మనిషినే సామాన్యుడిని అనిపిస్తున్నా చెప్పేది శరీరమే, నేను భర్తని, భార్యని, కొడుకుని, కూతుర్ని, తల్లిని, తండ్రిని ఏది చెబుతున్నా అది శరీరమే. శరీరం లేకపోతే అది చెప్పటానికి ఏమీ లేదు అక్కడ, అసలు భావం పుట్టదు. అలా శంకరాచార్యులు వారు ఇరుక్కుపోయారు అందులో. ఆలోచించండి ఎంత అద్భుతంగా మనకి ఈ కథని చెప్పారు మహాత్ములు. అసలు తీసేయచ్చు దీన్ని. అంత ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి అపర దైవావతారులైనటువంటి శంకర భగవత్పాదులు
ఆ భోగాలను అంటే శారీరక సంపదల శారీరకపరమైనటువంటి రాజభోగాలను అనుభవిస్తూ స్త్రీ సంపర్కాన్ని రాజశరీరంతో అనుభవిస్తూ మనసులో ఆ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి సూక్ష్మ శరీరంలో మనోరూపంలో ఆ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి శంకర భగవత్పాదులు ఆ శరీరంలో ఇరుక్కుపోయి అలా ఉండిపోయారు. ఆ సౌఖ్యాలను వదిలిపెట్టి రాకంటే ఆయన తక్కువ చేయడానికి కాదు, రాశారు కథలు. అది అలా ఉంటాయి ఆ సౌఖ్యాలు. ఆ సౌఖ్యాలలోంచి జ్ఞానం వస్తుంది నీకు. ఆ బలీయతలోంచి జ్ఞానం తెచ్చుకోవాలి. నువ్వు ధర్మంగా నడవాలి, నువ్వు ధర్మ ప్రవృత్తితో ఉండాలి, నువ్వు దానికి అతుక్కుపోకూడదు, అలానే దాన్ని ఆపకూడదు. అది కదా యోగి లక్షణం అంటే. యోగి చేయగలడో చేయకుండా ఉండగలడు. అంతే తప్ప చేయటమే రానివాడు యోగి ఎట్లా అవుతాడు? లేదా చేస్తూనే ఉండిపోయాడు యోగి ఎలా అవుతాడు? చేయటము రాకుండా ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నా, చేస్తూనే బతుకుతున్నా ఇద్దరూ భోగులే. యోగి ఎవరంటే చేయగలడు, చేయకుండా ఉండగలడు ఏదైనా సరే. ఎందుకంటే తన మీద తనకు అదుపు ఉంది, మొత్తం జ్ఞానం ఉంది, చేయగలిగిన జ్ఞానం ఉంది, చేయకుండా ఉండగలిగినటువంటి అదుపుకు అవసరమైన జ్ఞానం ఉంది. అది యోగి, అది యోగము. అప్పుడు శంకరాచార్యులు వారి శిష్యుడు పద్మపాదుడని ఆయన ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి సూక్ష్మంగా ఆయన లోపల ఉన్న ప్రాణశక్తి శంకరాచార్యులు వారే కనుక, మనోశక్తి శంకరాచార్యులు వారే కనుక, అయ్యా నువ్వు ఈ పని మీద వచ్చావు కానీ ఇక్కడే ఉండిపోయావు, ఈ భోగాలతో ఉండిపోయావు, వచ్చే స్వామి అక్కడ నీ శరీరం ఉంది, నీ కార్యం ఇది కాదు, వేరే కార్యం మనది, వచ్చేయమని ఆయనకు అర్థమయ్యేలా చెబితే అది గ్రహించినటువంటి శంకరాచార్యుల వారు ఆ శరీరం నుండి బయటకు వచ్చేసి రాజు శరీరం నుండి మరలా తన శరీరంలోకి ప్రవేశించి ఇప్పుడు మొత్తం ఆయన దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చూశారు కనుక మరలా వెళ్ళి ఆ శాస్త్రంలో ఆవిడతో వాదించి ఆ శాస్త్రం వైపు నుంచి కూడా, కామం వైపు నుంచి కూడా, కామశాస్త్రం వైపు నుంచి కూడా, దాంపత్య జీవితం వైపు నుంచి కూడా, కుటుంబ జీవితం వైపు నుంచి కూడా ఆత్మతత్వాన్ని ప్రతిపాదించారు అని మనకి మహాత్ములు అందించారు ఈ చరిత్రను. ఎందుకు అందించారు? అది తప్పని మనం అనుకుంటాం, వీళ్ళు చెప్పిన వాళ్ళు ఇవన్నీ నమ్మేసి మనం కూడా ఇవన్నీ వదిలేసి పారిపోతామని కాదు నాయన. శంకరాచార్యులు వారంతటి మహానుభావులే తెలుసుకొచ్చారు, అది అవసరం అని తెలుసుకోవలసిందే అని, అందులో ప్రయాణించవలసిందే, లేకపోతే సృష్టి ఏర్పాటు చేయదు. అందుకని శరీర భావన పోగొట్టుకోబాకండి, ధర్మంగా బతకండి, మంచిగా బతకండి, హాయిగా బతకండి. తపస్సు అండి. ఒక తల్లిదండ్రులకి బిడ్డగా ఉండి మళ్ళీ మనం తల్లిదండ్రులే బిడ్డలకు జన్మనిచ్చి ఒక జీవిత భాగస్వామికి సహచరిగా ఉండి పంచేంద్రియ సుఖాలను నేను అనుభవిస్తూ నా వాళ్ళకు అందిస్తూ ఆ బంధాలలో తీవ్రంగా ఇరుక్కుపోయి చెడు చేయకుండా, అలానే అసలు ఇరుక్కుపోకుండా ఉండకుండా వాటిని అనుభవిస్తూ మంచిగా జీవించడం అని మించిన తపస్సు ఇంకోటి ఉండదు. చాలా కష్టమైంది సర్కస్. అది తీగ మీద నడకలాంటిది. కొంతమంది సర్కస్ చేసేవాళ్ళు సన్నటి తీగ మీద పిల్లలు నడుస్తూ ఉంటారు. సన్నటి తీగ ఆకాశంలో అటు ఇటు కడతారు కర్రలేసి, ఆ తీగ మీద ఒక కర్ర అడ్డం కర్ర పట్టుకొని బ్యాలెన్స్గా నడుస్తూ ఉంటారు. అది ఎంతో అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసంలోంచి జ్ఞానం వస్తుంది. అలా నువ్వు కుటుంబ జీవితంలో అన్నీ గడుపుతూ, అన్నీ పొందుతూ, అన్ని సౌఖ్యాలు పొందుతూ, నీ చుట్టూ ఉన్న అందరికీ నీ ద్వారా అన్ని సౌఖ్యాలు అందిస్తూ, అలానే ఎక్కువ చెడులోకి వెళ్ళిపోకుండా, మరి ఎక్కువ కోరికలతో చెడులోకి వెళ్ళిపోతావు. అలానే అసలు కోరికలు వదిలేకుండా అందులోనే ఉంటూ తామరాకుపై నీటి బొట్టులు అంటే అక్కడే ఉండు, దాంతోనే ఉండు, అవి అనుభవిస్తూనే ఉండు. కానీ అతుక్కుపోయి తప్పులు చేయొద్దు అని, అంతే తప్ప కార్యాలు చేయొద్దు అని కాదు. భార్యతో కాపురం చేయొద్దు, భర్తతో కాపురం చేయొద్దు, పిల్లల్ని పెంచొద్దు, పిల్లల్ని వదిలేసాయి, రోడ్ల మీద వదిలేసాయి, నేను యోగిని అయిపోయాను, భోగిని అయిపోయానని వెళ్ళిపోమని కాదు. భార్యలు వెళ్ళినా భర్తలు వెళ్ళినా అది కాదు చెప్పింది. అక్కడే ఉండు, అవన్నీ చెయ్యి, అవన్నీ అనుభవించు, ఆ అనుభవాలు వాళ్ళకు కూడా అందించు, కానీ ధర్మంగా మంచిగా. మహాతపస్సు అది. ఆ మహాతపస్సులోంచి మహాజ్ఞానం ఆవిర్భవిస్తుంది. అప్పుడు నువ్వు మహాజ్ఞాని అవుతావు. అలా ఉండాలంటే నీ మీద నీకు విపరీతమైన అదుపు ఉండాలి, నిన్ను నువ్వు విపరీతంగా నిగ్రహించుకోగలిగి ఉండాలి, నీ ఇంద్రియాల మీద పట్టు ఉండాలి. అప్పుడు నువ్వు యోగివి. యోగి అంటే అది. యోగి అంటే రెండూ చేయగలడు. చేయటము సంపూర్ణ జ్ఞానం తెలుసు చేయటంలో, అలాగే అది అధర్మానికి వెళ్లకుండా తనను ఆపుకోవడానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము తెలుసు. యోగత్వము అంటే అలా వెళుతూ అలా చేస్తూ ఉంటే ఇలా సాగుతున్నప్పుడు
అలా చేసుకుంటూ ధర్మంగా బతుకుతూ మంచిగా బతికే వాళ్ళకి ఏమవుతుందంటే తన మీద తనకు అదుపు వస్తుంది. ఆ అదుపు వచ్చినాక ఆటోమేటిక్గా జస్ట్ కొద్దిగా నువ్వు ఎక్కడన్నా ఆత్మజ్ఞానం అని విన్నావంటే అలా కూర్చో, నువ్వేం చేయక్కర్లా. సోదరుడు అడిగారు ఈ ప్రశ్నలో, శక్తి భావనను ఎలా పెంపొందించుకోవాలి, లేదా దానంతట అదే వస్తుందా అని కూడా అడిగారు. నువ్వు మంచిగా జీవిస్తుంటే దానంతట అదే వస్తుంది. ఎందుకని అంటే మంచిగా జీవించేటప్పుడు ఇంద్రియ అదుపు, శరీర అదుపు, మనో అదుపు అన్ని చెయ్యాలంటే నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ బుద్ధి మీద నీకు అదుపు రావాలంటే నీ బుద్ధిని నువ్వు గమనించాలి, నిన్ను నువ్వు గమనించుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా నీ లోపల జరుగుతూ ఉంటుంది. నీ లోపలికి నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయావో నీకు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే సంవత్సరాల పర్యంతంలో కాలగమనంలో నిన్ను నువ్వు అదుపు చేసుకుంటున్నప్పుడు శరీర భావం నుండి లోపల భావములోకి దృష్టి దానంతటదే మళ్ళుతుంది. ఎందుకని లోపల నుంచాక బయటని అదుపు చేస్తున్నావు, లోపలికి వెళ్ళావుగా. దాన్నే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళు అని చెప్పుకుంటున్నాం. వెళ్ళలేదు కనుక వెళ్ళని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. కానీ అలా ఆల్రెడీ మంచిగా బతుకుతూ లోపల వెళ్ళిపోయిన వాళ్ళకి అది సహజం అయిపోద్ది. వాళ్ళు సహజంగా చేసేయగలుగుతూ ఉంటారు. కొంచెం చేయలేకపోతున్నారు, ఇప్పుడు లోపలికి వెళ్ళండి, అలా కూర్చోండి, చూసుకోండి. లోపలికి వెళ్ళి నా శరీరాన్ని నా మనసుని కదిపేది నా ప్రాణశక్తి కదా. మనిషి మరణించినప్పుడు శక్తి ప్రాణం పోయింది అంటున్నారు కదా, అంటే మనిషి జీవించి ఉన్నప్పుడు ఉన్నది ప్రాణశక్తి కదా. మనోశరీర కదలికలకు మొత్తం నా జీవిత పర్యంతము నేను కదిలే కదలికలకు ఆధారం ప్రాణశక్తి కదా. కనుక నేను ప్రాణశక్తిని అనే ఆ శక్తి భావాన్ని నువ్వు మననంతో స్థిరపరుచుకో. శక్తి భావాన్ని ఎలా పొందాలని అడగబాకండి. భార్యాభావాన్ని ఎలా పొందాం? భార్యతో గడిపి. కుమార భావాన్ని, నా కొడుకు భావాన్ని ఎలా పొందాం? కన్నాం కొడుకుని పెంచుకుంటున్నాం. రోజు నా కొడుకు అనుకుంటున్నాం. వాళ్ళతో గడపటం వలన, నా కుమార్తె వాళ్ళతో గడపటం వలన, మా అన్న వాళ్ళతో గడపటం వలన, నా తల్లిదండ్రులు వాళ్ళతో గడపటం వలన. అలాగే రోజు కాసేపు శక్తితో గడుపు. అండ్ శక్తితో ఎలా గడపాలి? దానికి రూపు లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అసలు అది ఉందో లేదో కూడా తెలియదు కదా. అంటే శరీరంతో గడపకుండా, మనసుతో గడపకుండా ఉండటమే శక్తితో గడపటం. శరీర మనస్సులు కదులుతున్నప్పుడు నేను శరీరము అనే భావన పెరుగుతుంది. మనస్సు కదులుతున్నప్పుడు నేను మనస్సు అనే భావన కదులుతుంది. ఈ కదులుతున్న భావాలు శరీర మనస్సులు నేననే భావాన్ని పెంపొందించి ప్రాపంచిక భావాలను పెంపొందిస్తూ ఉంటాయి. ఈ భావాలను కాసేపు ఆపి నేను శక్తిని అనే భావాన్ని నువ్వు మననం చేసుకో అంతే. అంతకంటే దారి లేదు. దాంతో గడపటం, దీంతో ఆపి దాంతో గడుపు అంతే. నువ్వు దేంతో గడుపుతావో ఆ భావం పెరుగుతూ ఉంటుంది. ఎందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. అందుకే రోజు ఒక పావు గంట అరగంట చక్కగా విశ్రాంతిగా కూర్చొని కళ్ళు మూసుకొని శరీరాన్ని కదపకుండా కూర్చొని మనస్సు కదులుతూ ఉంటుంది. కదిలితే కదలనివ్వండి, ఏం పర్వాలేదు. అది నేను శక్తిని, అంటే శక్తి నేను ఎందుకు అనుకోవాలి అంటే శరీర మనస్సులను కదిపేది శక్తే. అది పోతే ప్రాణం పోయింది అంటున్నారు, అదే మరణము. కనుక నేను శక్తిని అనే దాంట్లో అబద్ధమే లేదు. శరీరం ఉంది, బతుకున్నాను అంటే నాలో ప్రాణశక్తి ఉంది. కనుక నేను శక్తి, నేను కూర్చోండి, శక్తిభావం అదే పెరిగిపోద్ది. ధర్మంగా మంచిగా బతికే వాళ్ళందరికీ ఆ దారి ఊరికనే దొరికిపోద్ది. బోధకుడు లేకపోయినా ధర్మంగా మంచిగా బతికే వాళ్ళు ఆల్రెడీ లోపల నుంచే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉండాలంటే, నువ్వు మంచిగా ఉండాలంటే నీ లోపలికి వెళ్ళి నీలో చెడును సరి చేసుకుని నువ్వు నీ శరీరాన్ని, నీ బుద్ధిని, నీ ఇంద్రియాలను, నీ పనులను, సమస్తాన్ని, బాహ్య ప్రపంచంలో సమస్తాన్ని మంచిగానే కదపాలి. అలా మంచిగా కదపాలంటే లోపల ఆలోచనలను మంచిగా చేసుకోవాలి. నువ్వు శరీర మనోభావాలను కాసేపు ఆపి వాటికి మూలాధారమైన శక్తి నిజమే కనుక దాన్ని గుర్తు చేసుకోండి చాలు అంతే. శరీర మనస్సులను కదిపేది శక్తి అని గుర్తు చేసుకోండి చాలు. అప్పుడు నేను శక్తిని అనే భావం పెరుగుద్ది. అలా రోజు కాసేపు కూర్చోండి. అలానే శరీరం నిజము, శరీర భావం పోదో. శరీరం ఉంటేనే, శరీర భావం ఉంటేనే నేను శక్తిని అనే భావం వరకు ప్రయాణించడం కుదురుతుంది. శరీరం లేకపోతే నేను శక్తిని తెలుసుకోవడం కూడా కుదరదు. శరీరము లేనటువంటి శక్తి స్వరూపమైనటువంటి మన చుట్టూ ఉన్న ఖాళీ కానీ, ఆకాశమని పిలువబడుతున్నటువంటి ఆకాశ తత్వము కానీ, దాన్ని మనం శూన్యము, అక్కడేమీ లేదు అనుకొని అందులో తిరిగేస్తున్నాం. కానీ అదే శక్తి తత్వము, అదే శక్తి. ఎందుకని శరీరం లేకపోవడం వల్ల దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ శరీరం ఉన్న సృష్టిని గుర్తిస్తున్నాం. చెట్టుగానో, పుట్టగానో, గుట్టగానో, మనిషిగానో, జంతువుగానో.
శరీరము లేకపోతే గుర్తించటము కుదరదు, శక్తి వరకు వెళ్ళటము కుదరదు. కనుక ఈ శరీరాన్ని అలా వినియోగించుకోండి. శరీరాలు వచ్చింది అందుకని మనిషిగా మానవ శరీరాన్ని సదుపయోగపరుచుకొని శరీరం ఉన్నప్పుడే నేను శక్తిని తెలుసుకుందాం. దానికి నువ్వు ఎక్కువ ఏం చేయక్కర్లా. శరీర మనస్సులను కదిపేది అదే. శరీరంతో ధర్మంగా ఉండండి, మనస్సుతో ధర్మంగా ఉండండి, అన్ని మంచిగా ఉండండి. కాసేపు శరీర మనస్సులను ఆపి నేను శక్తిని అనేటువంటి దాన్ని, అది నిజమే కనుక శరీర మనస్సులను కదిపేది అదే కనుక నేను శక్తిని అనే భావానికి ట్రై చేయండి. ఒక నిజాన్ని నిజంగా మీకు మీరు చెప్పుకోండి. ఈమె నా భార్య, ఈయన నా భర్త, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళు నా అక్క చెల్లెళ్ళు, ఇది నా వాహనము, ఇది నా ఇల్లు, ఇవి నా వస్తువులు అని మనం చెప్పుకొని వాటితో మమకారం పెంచుకోవాలి. ఆ భావంలోకి వెళ్ళటలా. అవశక్తి భావంలోకి వెళ్ళండి, దాని మీద మమకారం పెంచుకోండి. ఎందుకంటే శరీర మనస్సులను గదిపేది అదే, మొత్తం జీవితానికి ఆధారం అదే. అది మీలో భావరూపంలో పెంచుకోవాల్సిన విషయం, అంతే, ఏం లేదు. అదే సత్యం కూడా. ఇందులో అద్భుతం లేదు, మహిమ లేదు. కాబట్టి శరీర భావం పోదు, శక్తి భావం వస్తుంది అంతే. శక్తి భావంతో పాటు శరీర భావం ఉంటుంది. ఇప్పుడు మనకు శరీర భావం ఉంది. శరీర భావం ఉన్నప్పుడు భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, నేను నాది నావి అనే కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా శరీర భావం ఏం పోలేదు. అవన్నీ శరీర భావంలోనే ఉన్నాయి. అలాగే శక్తి భావం కూడా వస్తుంది. కానీ శక్తి భావం అన్నింటికీ మూలమైంది కనుక అది అన్నిటికంటే ఆధిక్యతను పొందుద్ది. నేను శక్తిని తెలిసినప్పుడు మరణ భయం పోద్ది. శరీరము నశించినా నేను నశించను అనేటువంటి సత్యం తెలుస్తుంది. అది అసలు అనంత సత్యము. ఆ సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలిసినప్పుడు ఇంకా తెలుసుకోవలసింది ఇక్కడ ఏమీ లేదు. నేను శాశ్వతంగా శక్తిగా ఉండిపోతాను. అదే ఆత్మశక్తి. ఇందులో అద్భుతాలు మహిమలు ఎందుకుంటే భావం కొద్ది కొద్దిగా చదువుకొని పెంచుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ భావం పెరిగే వరకు ఇలా చదువుకుంటూ ఉండాల్సిందే, ఇలా వింటూ ఉండాల్సిందే, ఇలా చెప్పుకుంటూ ఉండాల్సిందే, ఇలా మననం చేసుకుంటూ ఉండాల్సిందే, అలా నాకు నేను చెప్పుకోవాల్సిందే, నా లోపలికి నేను ఎనరాల్సిందే, నాకు నేను నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. అదే ప్రక్రియ. ఇంకే ప్రక్రియలు ఎవరు చెప్పినా మాయలు మహిమలు అద్భుతాలు ఏం తెచ్చినా ఇవన్నీ అసత్యములు. ఇది సహజ చదువు. మీకు అర్థమైతే ఈ మార్గం బాగుంది అనుకుంటే, అంటే ఈ మార్గం కాదు, ఈ మాటలు. మార్గం లేదు, పాడు లేదు, ఏదో మాటలు బాగున్నాయి, అర్థమైనవి అనుకుంటే మీ ఇంట్లో మీరు, మీ ఒంట్లోకి మీరు వెళ్ళేది. ఇది మీ ఇంట్లో మీరు కూర్చొని మీ ఒంట్లోకి మీరు వెళ్ళేది, మీ శరీరంలోకి మీరు వెళ్ళేది. ఆచరించుకోండి, ఇంకోళ్ళతో పనే లేదు అసలు. లేదు నచ్చలేదు అనుకుంటే నన్ను క్షమించి వదిలేయండి, నేను చాలా సామాన్యుడిని, మీకు నచ్చిన మార్గాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.